నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం. గ్లోబల్ రౌండప్ 255వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. నిజానికి ఇది ఆదివారం నాడు మేము స్ట్రీమ్ చేయవలసినటువంటి ఎపిసోడ్. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ అప్‌లోడ్ చేయాల్సొస్తోంది. సో ప్లీజ్ ప్రేక్షకులు క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ యెస్, ఖచ్చితంగా ఒక 2 రోజులు లేట్‌గా వచ్చినప్పటికీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ తోటే మేము ఈ గ్లోబల్ రౌండప్‌ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. సో గ్లోబల్ రౌండప్ చర్చా కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాల్గొంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో చాలా అంశాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాము. మాట్లాడే ముందు ఫస్ట్ అసలు 254వ ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చూద్దాం సార్. చూసారు కదా, పోయిన వారం కమెంట్స్ అవి. 255వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ లోకి వెళదాము. వెళ్లే ముందు ఫస్ట్ అసలు నేషనలిస్ట్ ప్రేక్షకులు చాలా మంది, గ్లోబల్ రౌండప్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, ప్రతి వారం మిస్ కాకుండా చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్ అండ్ డిఫెన్స్ రౌండప్, ఇప్పుడు క్షాత్రం అనే పేరుతో మేము ఇస్తున్నాము. సో ఈ రౌండప్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి ప్రేక్షకుల కోసం నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మెంబర్స్ గా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేషనలిస్ట్ హబ్ ని మీరు ఒక మెంబర్ గా మీరు జాయిన్ అవ్వడం వల్ల మీతో రెగ్యులర్ గా కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేషనలిస్ట్ హబ్ కుటుంబ సభ్యులుగా మీరు చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో దట్ మాకు ఇది నిజంగా డెఫినెట్ గా మాకు సపోర్ట్ చేస్తుంది మేము చేస్తున్న ప్రయత్నానికి. అండ్ నేషనలిస్ట్ హబ్ మీరు కమెంట్స్ బాక్స్ లో ఉండేటువంటి డాలర్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా అయినా సరే, లేదంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నేషనలిస్ట్ హబ్ ఛానల్లో, ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి జాయిన్ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మెంబర్స్ గా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ ఉంటే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్న నేషనలిస్ట్ హబ్ ని ప్రోత్సహించండి, ఆదరించండి. ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్దాము. మొట్టమొదటి అంశం సార్, ఇరాన్ ఇప్పుడు అఫీషియల్ గా ఎంఓయూని రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించింది. సో మీరు అప్పుడే చెప్పారు, ఎంఓయూ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు ఇది ఎంతకాలం ఉంటుందో మనం ఊహించగలము అని చెప్పి మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో అదే జరుగుతోంది కూడా. నాకు తెలిసి కొన్ని వారాలు కూడా గడవలేదు ఒక రకంగా చెప్పాలంటే. సో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇరాన్, ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇటు అమెరికా దాడులు చేస్తూనే ఉంది అండ్ ఇరాన్ రిటాలియేట్ చేస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని ఎలా చూడాలి? ఈ వారంలో జరిగినటువంటి మేజర్ అప్డేట్స్ ఏంటి చెప్తారా? అంటే మనం అమెరికా యాంగిల్ లో మనం చూసామంటే, డొనాల్డ్ ట్రంప్ షూస్ లో మనం కనుక నిలబడి చూసామంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి అతని దగ్గర? కంప్లీట్ గా ఇరాన్ కి దాసోహం అనడం అన్న ఒక ఆప్షన్ మినహాయిస్తే ఇంకేముంది అమెరికా దగ్గర? ఇప్పుడు 10 రోజుల నుంచి బాంబ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ దఫా మొదలుపెట్టింది, అది కూడా రాత్రిళ్ళు వెళ్ళి బాంబ్ చేస్తున్నారు. దానివల్ల ఇరాన్ ఏమైనా కొలాప్స్ అయిపోయిందా? అవును, గణనీయంగా దెబ్బతిన్నారు, కరెక్ట్, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఇరాన్ బాగా దెబ్బలు తగిలాయి. కానీ దానివల్ల పరిణామం ఏమైనా, గ్రౌండ్ లెవెల్ ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయి? పైపెచ్చు ఇరాన్ దాడుల్లో అమెరికా నష్టపోతుంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 4 వాళ్ళ సైనికులు చనిపోయారని చెప్తున్నారు. 3 జార్డన్ లో చనిపోయారు, ఒక అతను మనకు ఇరాక్ లో చనిపోయాడని చెప్తున్నారు. ఒక డ్రోన్, ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్ ని డిస్మాంటిల్ చేస్తూ అతను చనిపోయాడు ఇరాక్ లోని ఒకటి చెప్తున్నారు. ఈ దాడుల్లో దెబ్బ తగిలి 2 చనిపోయారని ఫస్ట్ అనౌన్స్ చేశారు. 3వ వ్యక్తి మిస్సింగ్ జార్డన్ లో అని చెప్పారు, అతను కూడా చనిపోయారని తర్వాత నిర్ధారించారు. కాబట్టి ఇప్పుడు 4 చనిపోయారని అఫీషియల్ గా చెప్తారు. ఇంకెంతమంది చనిపోయారో మనకు తెలియదు. దాంట్లో కూడా ఏంటంటే సర్వింగ్ ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు. వీళ్ళ కాంట్రాక్టర్స్ ఎంతమంది చనిపోయారో దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఆర్ సెక్రటరీ ఆఫ్ వార్ అతను కాంట్రాక్టర్లు కదా, అందుకని సైనికులు కాదు కదా అని నేను చెప్పలేదు అని ఒక లాజిక్ తీసుకునే ప్రమాదం ఉంది. ఇరాన్ కానీ ఇతరత్ర మనకు అల్ జజీరా కానీ ఇంకా చాలా మంది చనిపోయారని చెప్తున్నారు. ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. గత వారంలో, అంటే ఈ 10 రోజుల క్యాంపెయిన్ జరుగుతుండగా అమెరికాకు కనీసం అంటే 100 మంది పైచిలకు వీళ్ళ సైనికులు దెబ్బ తగిలాయని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ యొక్క దీంట్లో అమెరికా కూడా గణనీయంగా నష్టపోతుంది. ఎస్పెషలీ జార్డన్ లో వాళ్ళకు ఉన్నటువంటి బేస్ మీద దాడి వల్ల వాళ్ళ చాలా అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ రడార్స్ కావచ్చు, వాళ్ళ మన సాచురేషన్ మనకు మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను బాగా గణనీయంగా దెబ్బతిన్నాయి.
C-17 రీఫ్యూలర్స్ బాగా దెబ్బతిన్నాయి, వాళ్ళ కెపాసిటీ బాగా దెబ్బతింది. కానీ అమెరికా ఇంకా ఆప్షన్ ఏముంది, గ్రౌండ్ ఇన్వేషన్ మినహాయిస్తే ఇంకేమీ లేదు. ఇప్పుడు కూడా మనం అక్కడ వింటున్నాము అమెరికా నుంచి ఒక రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే రెజ్యూమ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళు. అంటే IRGC కావచ్చు లేదా ఇరాన్ లో ఉన్నటువంటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఏదో ముసలం పుట్టించి దాంట్లో అపోజిషన్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి నిలబడగలిగిన శక్తులకి సపోర్ట్ చేద్దామని చెప్పి తెలుసు. ఇన్ఫాక్ట్ అహ్మదీనెజాద్ గతంలో వీళ్ళ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ అతన్ని ప్రెసిడెంట్ గా చేసే ప్రయత్నం చేసిన రిపోర్ట్స్ లీక్. సో వీళ్ళ దగ్గర నిజంగా ఆప్షన్స్ లేవు అమెరికా దగ్గర. ఇంత బొంబార్డ్మెంట్ జరిగినా కానీ ఇరాన్ దానికి ఏమి లొంగట్లేదు. పైపెచ్చు వాళ్ళలో ఎవరైతే హార్డ్ లైనర్స్ ఉన్నారో వాళ్ళు ఈ చర్చలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డారు. వాళ్ళు ఇంకా చర్చలు మానేయండి, మీరు చర్చలు చేసి చాలా నష్టం తీసుకొచ్చారు మన దేశానికి, కాబట్టి చర్చలతో మనకి ఏం సాల్వ్ అయ్యేటువంటి సమస్య కాదు ఇది. అమెరికా చర్చిస్తున్నట్లు మనల్ని మోసం చేస్తుంది, ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటుంది, ఒప్పుకున్న దానికి వాళ్ళు దేనికి కట్టుబడి ఉంటారు, కాబట్టి ఇంకా చర్చలు చేయకండి అని చెప్పి ఒక క్లియర్ కట్ స్టాండ్ వాళ్ళ హార్డ్ లైనర్స్ అందరూ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళ ప్రభుత్వంలోనూ తర్వాత అమెరికా తోటి ఏదో చర్చలు చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళని కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అయితే అరగాచి చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎంతకాలం బతుకుంటానో కూడా నాకు తెలియదు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నానని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశాడు. కాబట్టి మరి వాళ్ళలోనే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడమో చంపేయడమో చేస్తారో మనకు తెలియదు. హార్డ్ లైనర్స్ మాత్రం చాలా టఫ్ స్టాండ్ తీసుకుంటారని మనకు అర్థమవుతుంది. ముజ్తబా నుంచి ఒక రిటర్న్ స్టేట్మెంట్ వచ్చింది మనకు. ఆయన ఆఫ్ కోర్స్ ఎక్కడ కూడా అఫీషియల్ గా ఆయన వాయిస్ కానీ ఆయన ఫేస్ కానీ ఎక్కడ చూపించట్లేదు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చిన రిటర్న్ స్టేట్మెంట్లు ఏమంటున్నారంటే అసలు డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్కి ఏమైనా విలువ ఉందా, డొనాల్డ్ ట్రంప్ పెట్టిన సంతకానికి ఏమైనా విలువ ఉందా? ఎందుకంటే ఈ 14 పాయింట్ MOU మీద సంతకం పెట్టాడు, దాంట్లో ఒక్క పాయింట్ కూడా ఆయన నిలబడలేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని డైరెక్ట్ గా అవమానపరుస్తూ అతను ముజ్తబా స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. కాబట్టి మనకు గతంలో కూడా ఈ నెగోసియేషన్ జరుగుతున్నప్పుడు జెనీవాకు పెడుతున్నప్పుడు కూడా అన్నాడు, వీళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు, అమెరికా చాలా నమ్మక ద్రోహం చేస్తుంటుంది, కాబట్టి మీరు నమ్మకండి అని చెప్పి వాళ్ళ నెగోషియేటర్స్ కి ఆయన కితాబ్ ఇచ్చినట్టు మనకు అప్పుడు కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ఇరాన్ ఒక హార్డ్ స్టాండ్ తీసుకుంది. అమెరికా అఫీషియలీ ఈ MOU నుంచి వైదొలిగినట్టు చెప్పలేదు. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ ని ఎవరో ప్రెస్ రిపోర్టర్ అడిగితే కనుక నా దృష్టిలో అది పని చేయట్లేదు, అయిపోయింది అన్నట్టు చెప్పాడు, కానీ అఫీషియల్ కమ్యూనికేషన్ ఎక్కడ కూడా మేము ఈ MOU నుంచి బయటకు వస్తున్నామని చెప్పలేదు. సో ఇరాన్ మాత్రం బయటకు వచ్చేసింది ఈరోజు. ఇది మేజర్ డెవలప్మెంట్ అక్కడ. అలాగే మనం చూస్తే కనుక US ట్రూప్స్ సిరియా నుంచి తర్వాత ఇరాక్ నుంచి వైదొలుగుతున్నట్టు చెప్తున్నారు. ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ అని ఏదో చెప్తున్నారు. ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటి, అక్కడ వల్నరబుల్, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి సిరియా నుంచి తర్వాత ఇరాక్ నుంచి వాళ్ళు వైదొలుగుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతోంది, మనకు ఖమెనీ ఫ్యూనరల్ తర్వాత ఆయన జనాజాలో కొన్ని లక్షల మంది ఇరాన్ లోను అలాగే ఇరాక్ లో కూడా ఆయన శవాన్ని ఇరాక్ కూడా తీసుకెళ్లారు. ఇరాక్ లో కూడా చాలా బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనకి చాలా రిస్క్ ఉంది అని చెప్పి వాళ్ళు భయపడి అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాళ్ళ ఎయిర్ అసెట్స్ కావచ్చు, జార్డన్ లో లేదా బహ్రెయిన్ ఇటువంటి ప్రాంతాల్లో పెడితే కనుక అవి గణనీయంగా దెబ్బతవుతున్నాయని చెప్పేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గతంలో ఉన్న ఎయిర్ బేస్ లో పెట్టుకోకుండా ఎక్కడెక్కడో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏ ఎయిర్ బేస్ కూడా సేఫ్ కాదు అన్నటువంటి మెసేజ్ ఇరాన్ పంపించింది. మరి చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుంది. అమెరికా కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందు సామాగ్రి చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతిరోజు రాత్రి దాడులు చేస్తున్నారు, డే టైంలో దాడులు ఏం చేయట్లేదు. ఇప్పుడు 10వ రాత్రి 10th నైట్ వాళ్ళు దాడి చేశారు. సో ఇది మనం అనుకున్నట్లే, మనం అప్పుడే అన్నాం ఈ అమెరికాకి చాయిస్ లేదు. అందుకనే అమెరికా షూస్ లో డొనాల్డ్ ట్రంప్ షూస్ లో నిలబడి మనం చూసామంటే చాయిస్ ఏ లేదు. నెగోసియేషన్స్ లో ముందర ఇరాన్ కి వాళ్ళ అసెట్స్ ఏవైతే వాళ్ళ డాలర్స్ వాళ్ళ డిపాజిట్స్ ఏవైతే ఫ్రీజ్ అయినాయో దాన్ని రిలీజ్ చేయాలి. 2 వాళ్ళ చమురు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. 3 వాళ్ళ మీద పెట్టినటువంటి ఆంక్షలు శాంక్షన్స్ ఏమన్నాయో అవన్నీ ఎత్తివేయాలి. అలాగే 4 జార్డన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలి. ఇవన్నీ జరిగితే కానీ సీజ్ ఫైర్ కింద నేను పరిగణించానని చెప్పి ఇరాన్ చెప్పింది. దాన్ని USA కూడా ఒప్పుకుంది, డొనాల్డ్ ట్రంప్ సంతకం పెట్టాడు. కాబట్టి అందుకని ఇది కుదిరేటువంటి పరిస్థితి కాదు, ఇది ఫెయిల్ అవుతుంది మనం అప్పుడే చెప్పాము. బహుశా కొన్ని నెలలు ఉండొచ్చేమో అనుకున్నాం, కానీ అంటే వీళ్ళకు ఉన్నటువంటి స్టాక్ పైల్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొంతకాలం పడుతుందేమో అనుకున్నాం. కానీ బట్ అమెరికాలో వార్ లాబీ కావచ్చు లేదా ఇజ్రాయలీ ఒత్తిడి, బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి కావచ్చు, బహుశా అక్టోబర్ దాకా ఇలాగే చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకని మళ్ళీ ఇది షరామామూలు వచ్చేసింది ఇది.
సో లెట్ సి వాట్ హ్యాపెన్స్. బట్ దీంట్లో ఈ మొత్తం ఇష్యూలో గణనీయంగా అసలు వీళ్ళ రోల్ ఏంటో ఎక్స్పోజ్ అయింది. మనకు పాకిస్తాన్ రోల్ ఎక్స్పోజ్ అయింది. పాకిస్తాన్ ఈరోజు ఒక అగదునమ్మ అంటూ షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టిన తర్వాత తను కూడా సంతకం పెట్టి తను కూడా ఏదో చాలా గొప్ప ఘనత సాధించానని చెప్పి డ్రామాలు చేశాడు కదా అతను. ఈరోజు ఏమైంది? మళ్ళీ ఇరాన్ అమెరికా ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కి ఇరాన్ కి చెడబోతోంది ఈరోజు. ఎందుకంటే హౌతీలు మనకు సౌదీ అరేబియా మీద దాడులు చేసేసరికి, అఫ్ కోర్స్ అది ఒక మళ్ళీ దాని గురించి కూడా చర్చిద్దాం. ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాని సమర్థిస్తూ యమన్ తోటి యుద్ధం చేయాలి. అలాగే కువైట్ తోటి వాళ్ళు ఇటువంటి ఒప్పందమే పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. అంటే సౌదీ అరేబియాతో ఉన్నటువంటి ఒప్పందమే. అంటే ఈ రెండు దేశాల మధ్యలో ఎవరి మీద దాడి జరిగినా ఇంకో దేశం వాళ్ళతో కలిసి వస్తారన్నటువంటి ఒక ఒప్పందం, అంటే నేటో లాంటి ఒప్పందం కువైట్ తో కూడా చేసుకునే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. కువైట్ మీద రోజు బాంబులు పడుతున్నాయి ఇరాన్ నుంచి. మరి వాళ్ళ మీద బాంబులు పడుతున్నప్పుడు కువైట్ అంటుంది రా నువ్వు వచ్చినా సమర్థించు అంటుంది. మరి ఆ యుద్ధంలోకి పాకిస్తాన్ దిగ్గలదా? దిగితే కనుక ఇరాన్ ఊరుకుంటుందా? పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది. పక్కనే నీకు గ్వాదర్ ఉంది, అంతకంటే పక్కన కరాచీ ఉంది. ముందర వాళ్ళ పోర్ట్స్ దెబ్బతింటాయి. వాళ్ళ బలూచిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ అధీనంలో లేదు. కొద్ది గొప్ప మిగిలిపోయినటువంటి స్థావరాల మీద ఇరాన్ దాడి చేసినట్టే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? నిజంగా ఇరాన్ అంతటి దేశంతో అమెరికానే యుద్ధం చేసి గెలవలేకపోతుంటే పాకిస్తాన్ యుద్ధం చేసి గెలవగలదా? యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందా? వాళ్ళ సైనికుల్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉందా? కానీ పాకిస్తాన్కి చాయిస్ ఏంటి? పాకిస్తాన్కి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సౌదీ అరేబియాని సమర్థిస్తూ యుద్ధంలో దిగకపోతే లక్షలాది మంది పాకిస్తాన్ని సౌదీ అరేబియా వెనక్కి పంపించేస్తుంది. ఎలాగైతే యుఏఈ పంపించేసిందో అలా పంపించేస్తుంది. పైపెచ్చు యుఏఈ ఎలాగైతే వాళ్ళ డిపాజిట్లు వెనక్కి తీసుకుందో సౌదీ అరేబియా కూడా అడగచ్చు, నా పైసలు నాకు ఇచ్చే అని అడగచ్చు. కాబట్టి పాకిస్తాన్కి చాయిస్ లేదు. దానికి బదులుగా చమురు ఇవ్వండి, మాకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి అని అడుగుతున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కానీ అది గుణం చూపించదు పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ఇకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎకనామీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. కాబట్టి పెట్టుబడులు పెడతామని అనౌన్స్ చేసినా కానీ దానివల్ల దేశానికి ఏం లాభం లేదు. అది ఓన్లీ ఆర్మీ ఆఫీసర్లు, కొంత పొలిటీషియన్స్ ఆ పైసలు తినడం తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి ఈ రోజు కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయింది, పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయింది. మేమే ప్రపంచంలో శాంతిని తీసుకొస్తున్నాము, అసలు భారతదేశం మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, మా రోలే చాలా ప్రస్ఫుటంగా ప్రపంచం అంతా కూడాను ప్రపంచ శాంతికి మేమే నాంది పలుకుతున్నాము, ఇటువంటి అన్ని డైలాగ్ కొట్టారు కదా. ఈరోజు ఏమయ్యారు? కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యారు. ఎక్కడ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కానీ, ఇరానియన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కానీ, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కానీ, పాకిస్తాన్ ఇరాన్తో చర్చించాలి, అమెరికాతో చర్చించి దీన్ని ఏదో సీస్ఫైర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కానీ ఎక్కడ పాకిస్తాన్ ప్రస్తావన లేదు. గతంలో మన దేశంలో గతంలో మన అసలు ఎక్కడుందో తెలుసా సార్? మన భారతదేశంలో ఉంది సార్. భారతదేశంలోని విపక్షాల నాయకులు అందరూ కూడా ఇప్పుడు జయరాం రమేష్లు లేకపోతే ఈ నాయకులు అందరూ కూడా అంటున్నారు కదా, అసలు పాకిస్తాన్ చూడండి వాళ్ళ ఇరాన్ కి అమెరికాకి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోంది, మనం భారత దౌత్య వైఫల్యం ఇదంతా కూడా పాకిస్తాన్ వెళ్ళి చేస్తోంది, మనం చేయలేకపోతున్నామని మాట్లాడారు కదా వీళ్ళంతా. వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యారు కదా. అదే నేను చెప్తున్నాను. సో మన దేశంలో ఈ నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేశారో వాళ్ళు చాలా దారుణంగా ఎక్స్పోజ్ అయ్యారు. అప్పుడు కనుక మనం నిజంగా జోక్యం చేసుకుని వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చర్చలుకి మనం సహాయం చేసి ఉంటే కనుక ఈరోజు మన పరిస్థితి అయిపోయింది. మనం ఆ రోజు కూడా అదే చెప్పాం. ఈ జయరాం రమేష్ తర్వాత కాంగ్రెస్ నెరేటివ్ ని ఆ రోజు కూడా మనం ఇదే చెప్పాము. మనం ఇటువంటి పిచ్చి పని చేయకూడదు. అసలు డొనాల్డ్ ట్రంప్ ని నమ్మేటువంటి తప్పు ఈరోజు ప్రపంచంలో ఎవరు చేయట్లేదు, భారతదేశం అసలు చేయదు. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అగ్రిమెంట్ సంతకం పెట్టి రేపు పొద్దున దంచేయగలడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సంతకానే తను నమ్మనప్పుడు మరి ఇంకే అమెరికాని కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ ఎవరు నమ్ముతారు? ఈరోజు ఇరాన్ కూడా అదే నిర్ణయించుకుంది ఫైనల్ గా. ఎంఓయూ ట్రై చేశారు, విఫలమవుతుందని తెలిసినా కానీ కూడా ఒక అటెంప్ట్ జరిగింది. అది ఇప్పుడు వాళ్ళ హార్డ్ లైనర్స్ ఎవరు అడిగేటువంటి పరిస్థితి లేదు. భారతదేశం కూడా అదే. అందుకనే ఈ యొక్క సెలెక్టివ్ నెరేటివ్ ఏదైతే వీళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా చేశారో వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు. దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ మనం ఈ యొక్క ప్లాన్ ఈ జరుగుతున్న ఈవెంట్స్ అన్ని మనం చూసామంటే మనం తీసుకున్న స్టాండ్ కరెక్ట్ స్టాండ్. వాళ్ళు కొట్టుకు తెచ్చినంత మాత్రాన మనం ఏం చేయలేము. చమురు నార్మల్ గా మళ్ళీ యుద్ధం మొదలైంది, కంప్లీట్ గా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మూతపడింది. అయినా కానీ కూడా చమురు $100 టచ్ అవ్వలేదు, $88-89 మధ్యలో ఉంది. దానికి అర్థం ఏంటంటే ప్రపంచం క్రమేపీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి.
ఈరోజు గల్ఫ్ మీద ఆధారపడ్డటువంటి ఎకానమీస్ అన్ని కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. ఇది గల్ఫ్ కి చాలా నష్టం చేకూరబోతోంది వాళ్ళకి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒకసారి ప్రత్యామ్నాయాలు చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? నేను ఆల్రెడీ వెనేజువేలా నుంచో కెనడా నుంచో నేను రష్యా నుంచో చమురు కొనుక్కుంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాల్సిన ఆవశ్యకత నాకు ఎందుకు ఉంది? అమెరికా నుంచి గ్యాస్ తెచ్చుకుంటున్నాను నేను, మళ్ళీ నేను ఖతార్ దగ్గరికి ఎందుకు పెడతాను? నేను నాకు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ గల్ఫ్ వెళ్ళాల్సిన ఆవశ్యకత లేదు నాకు. ఎందుకంటే రిస్క్ తో కూడినటువంటిది. నేను మళ్ళీ గల్ఫ్ లో కొనడం మొదలు పెట్టానంటే కనుక నా సప్లయర్స్, ఇప్పుడున్నటువంటి సప్లయర్స్ వేరే దగ్గరికి పెడతారు. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇక్కడ యుద్ధం వచ్చిందంటే కనుక వాళ్ళు నాకు ఇవ్వకపోవచ్చు. కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోను. కాబట్టి క్రమేపీ ప్రపంచం అంతా కూడా మనం చూస్తే ఓవరాల్ గా ఈ యొక్క గల్ఫ్ ప్రాంతాన్ని డీ రిస్క్ చేసుకుంటాం. ఇది గల్ఫ్ ప్రాంతానికి చాలా నష్టం చేకూరుతుంది ఇది. అందుకని ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఏం చేసిందంటే నార్మల్ గా ఇంటర్నేషనల్లీ కోటెడ్ మనకు ఆయిల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, బ్రెంట్ క్రూడ్ ఉంటుందో, దానికంటే కూడా ప్రీమియం రేట్ లో వాళ్ళు ఎప్పుడూ అమ్ముతుండేవాళ్ళు ఆయిల్ సౌదీ అరేబియా. ఈసారి $11 ఇంటర్నేషనల్ రేట్ కంటే డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నారు. ఇంటర్నేషనల్ ఏ రేట్ కోట్ అవుతుందో దానికంటే $11 డిస్కౌంట్ ఇచ్చి సౌదీ అరేబియా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా నిజంగా వాళ్ళు ఎవరికి సప్లై చేయగలరని పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకు హౌతీలతో యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ హౌతీల మీద వాళ్ళు దాడి చేశారు, సానా ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. అది కూడా చెప్పేస్తాను నేను. సానా ఎయిర్పోర్ట్ లో వీళ్ళది హౌతీలకు సంబంధించి అంటే షియాలకు సంబంధించి ఒక పెద్ద ఏరోప్లేన్ లోడ్ వాళ్ళందరూ కూడాను తెహరాన్కి వెళ్ళారు. మన ఖమెనీ ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. రిటర్న్ వస్తుండగా వాళ్ళ మీద సౌదీ అరేబియా దాడి చేసింది. సానా ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేసి దాని ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేశారు. సో వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళ హౌతీల కంట్రోల్లో ఉన్నటువంటి ఇంకొక ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఫ్లైట్ ని దించుకోవాల్సి వచ్చింది. దానికి ప్రతీకారంగా వాళ్ళు ఆభా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి సౌదీ అరేబియాలో దక్షిణంలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ ని సర్వం ధ్వంసం చేశారు హౌతీలు. ఈ దాడి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బబల్ మండప్ ఏదైతే ఉందో అక్కడ మనకు రెడ్ సీ నుంచి మనకు అరేబియన్ సీకి వచ్చేటువంటి ఆ స్ట్రేట్ ఏదైతే ఉందో దాన్ని హౌతీలు మూసేశారు. సౌదీ అరేబియాకి ఏంటంటే పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళకి ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో మనకు అక్కడ ఆయిల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రిగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసుకుని వాళ్ళు యాన్బూ మన మక్కా దగ్గర ఉన్నటువంటి యాన్బూలో రెడ్ సీలో డెలివరీ చేసి అక్కడ షిప్పుల నుంచి వాళ్ళు తీసుకొస్తుండేవాడు ఈ పర్షియన్ గల్ఫ్ యొక్క ఇబ్బందుల నుంచి దూరం వెళ్ళడానికి. ఇప్పుడు ఇది కూడా మూతపడి హౌతీలు దీన్ని కూడా మూసేశారు. మరి సౌదీ అరేబియా పరిస్థితి ఏమో? వాళ్ళ ఎకానమీ మనం గతంలో కూడా చర్చించాం. వాళ్ళ నోవామ్ ప్రాజెక్ట్ ని మూసేసుకున్నాడు మొహమ్మద్ బిన్ సల్మాన్. వాళ్ళ ఎకానమీ కూడా ఈరోజు అంత పెద్దగా గొప్పగా లేదు. ట్యాక్సులు వేస్తే కన్నా ప్రజలు తిరగబడేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళ బడ్జెట్స్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. వాళ్ళ ధనికులైనటువంటి వాళ్ళ కుటుంబంకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళని కంట్రిబ్యూట్ చేయమని అడుగుతున్నాడు ఎంబీఎస్. ఆల్రెడీ ఈరోజు సౌదీ అరేబియా ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇదే సమయంలో హౌతీలతో కూడా వాళ్ళు పెట్టుకునేసరికి ఇక్కడ హౌతీలు క్లోజ్ అయింది, అక్కడ అది కూడా క్లోజ్ అయింది. అంటే 25 నుంచి 30% పర్షియన్ గల్ఫ్ బంద్ అయింది. 12-15% మనకు రెడ్ సీ లేన్ కూడా బంద్ అయింది. అందరూ కేప్ ఆఫ్ గుడ్ హోప్స్ మనకు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి రావాల్సిన పరిస్థితి. అంటే కనీసం అంటే ఒక 2-3 వారాలు ఎక్కువ ట్రాన్సిట్ టైము ప్లస్ కనీసం అంటే ఒక 100% మనకు టారిఫ్ లో ఇంక్రీజ్. ఈ రెండు కూడాను మొత్తం బిజినెస్ అనేది దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇరాన్ వాళ్ళ కార్డు వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో ఈ పరిస్థితులలో ఇంత దారుణంగా ఉన్నా కానీ కూడా మనకు ఆయిల్ రేట్స్ మనకు 100 టచ్ అవ్వలేదు. అది నేను చెప్తున్నాను. అందుకే కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. మనం ఆల్రెడీ ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం కాబట్టి మనం గతంలో పెట్టిన రెస్ట్రిక్షన్స్ మన రెస్టారెంట్స్ కానీ మన ఇతరత్ర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గ్యాస్ సప్లై గతంలో మనం చాలా రెస్ట్రిక్ట్ చేసాము. చాలా వాళ్ళకి చాలా వర్గాలకి మనం ఇవ్వలేదు. అవన్నీ కూడా ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేసాం ఈరోజు. ఎందుకు ఎత్తేసామంటే ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం కాబట్టి. అదే పరిస్థితి జపాన్, అదే పరిస్థితి ఇతరత్ర మన ఏషియన్ ఎకానమీస్ అన్ని కూడాను మనకు సౌత్ కొరియా కావచ్చు లేదా మనకు ఆస్ట్రేలియా కావచ్చు, చాలా దేశాలు అందరూ కూడాను ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. పైపెచ్చు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ మన దగ్గర ఉంది. ఎస్పెషల్లీ మన రిలయన్స్ పెట్రోకెమికల్ ప్రపంచంలోనే లార్జెస్ట్ రిఫైనరీ మనకు జామ్నగర్ లో ఉంది. ఈ రోజు మన మీద శాంక్షన్స్ వేయడానికి అమెరికా కూడా 10 సార్లు ఆలోచన చేస్తాం. సరే, మనం బెదిరించే ప్రయత్నాలు వాళ్ళు ఎప్పుడూ అమెరికా చేస్తూనే ఉంటుంది. 100% వేస్తానని బెదిరిస్తున్నారు. అవన్నీ ఒకటే ఒక ఎత్తు. మనల్ని ఏదో విధంగా మళ్ళీ ట్రేడ్ డీల్ ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం మాత్రం రష్యా నుంచి కొనుక్కుంటున్నాము. కొన్న చమురుని
ప్రాసెస్ చేసి అమెరికా, రష్యా, యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళందరికీ కూడా మనం సప్లై చేస్తాం. ఈ రోజు భారతదేశం అన్నది ఈ యొక్క ఎనర్జీ సప్లై చైన్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన దగ్గర 80-85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. కానీ ప్రపంచంలోనే రమారమి 20-25% ఈరోజు ప్రాసెస్డ్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ భారతదేశం నుంచి పెడుతున్నాయి. సో అందుకని ఈ యుద్ధం అన్నది ఇంకా దీర్ఘకాలంగా కొనసాగిందంటే కనుక క్రమేపీ ప్రపంచం అంతా కూడాను ఇంకా ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. దానివల్ల ఒక స్ట్రక్చరల్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ చేంజ్ మన కళ్ళ ముందర కనిపిస్తుంది. కానీ అమెరికాకు సొల్యూషన్ కనిపించట్లేదు. దీన్ని ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని రిపోర్టర్స్ డొనాల్డ్ ట్రంప్ అడిగితే కనుక ఏ ప్రశ్న వేసినా ఫస్ట్ మాట నోట్లోంచి వస్తుంది ఏంటంటే ఐ డోంట్ నో అంటున్నాడు. తర్వాత ఏదో దాన్ని సరిదిద్దుకునే దిశగా మాట్లాడుతున్నాడు. కానీ అతను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఇరుక్కున్నాడు. ఆ పరిస్థితికి మనకు బెంచమిన్ నెతన్యాహు తీసుకొచ్చాడు. ఓకే సార్, ఇంకొక వార్తా కథనం కూడా వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చినటువంటి స్టోరీ. పీట్ హెగ్సెత్ ఆయన సరే ఆయన్నే కదా సెక్రటరీ ఆఫ్ వార్, డిఫెన్స్ కాదు కదా, వాళ్ళు భాష మార్చేశారు. సో పీట్ హెగ్సెత్ ఉమెన్ ఆఫీసర్స్, అడ్మిరల్ పొజిషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరివి ఆల్మోస్ట్ చాలా మందివి ప్రమోషన్స్ ని హోల్డ్ చేశాడు, ఆపేశాడు అని చెప్పేసి. సో ఎందుకు ఇది జరిగింది? నిజంగానే న్యూయార్క్ టైమ్స్ వచ్చినటువంటి కథనం ఆల్మోస్ట్ అన్ని పత్రికలు కూడా దీన్ని క్యారీ చేస్తున్నాయి. సో పీట్ హెగ్సెత్ ఇది 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 ముఖ్యంగా మహిళలకి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ సంబంధించినటువంటి పొజిషన్స్ ని, ప్రమోషన్స్ ని ఎందుకు అడ్డుకుంటున్నాడు? దీని మీద వార్తా కథనాన్ని నిజమేనా? వివరాలు ఏంటో సార్ చెప్తారా? అంటే ఫస్ట్ పీట్ హెగ్సెత్ ఈ పొజిషన్ కి అర్హుడే కాదు. అనుభవం లేనటువంటి వ్యక్తి, చాలా జూనియర్. గతంలో ఆర్మీలో అతను పనిచేసినప్పుడు చాలా జూనియర్ గా ఉన్నాడు. అతనికి ఈ గ్రాండ్ స్ట్రాటజీ ఏమి తెలియనటువంటి వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ ని ఏదో విధంగా మెప్పు పొందాలి, డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందాలి అని మనం ఏమంటారంటే మనకు సైకో ఫ్యాంట్ అంటాం కదా, అటువంటిది. అతన్ని వందిమాగదలు పలికేటువంటి వ్యక్తి. అది తప్ప అతనికి ఏమి కెపాసిటీ లేదు. తనను వ్యతిరేకించి సత్యాన్ని చెప్తున్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా అతను డిస్మిస్ చేశాడు, డిమోట్ చేశాడు, లేదా ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఒక పిచ్చోడికి చేతిలో రాయిచ్చినట్లే ఈరోజు ఉంది పరిస్థితి. అతను ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, అతని మీద ఉన్నటువంటి టాటూలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గతంలోనే ఎక్స్పోజ్ అయ్యాడు. ఒక రేసిస్ట్, ఫ్యాసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ అందామా, వార్ సెక్రటరీ అందామా అక్కడ కూర్చొని. అతను వచ్చిన కొత్తలో ఏం చెప్పాడంటే యుద్ధం మనం మగవాళ్లే చేస్తారు, ఇంకెవరు చేయరు. అంటే ఎల్జిబిటిక్యూ ఆడవాళ్ళు యుద్ధానికి పనికిరారు, దానికి పౌరుషం ఉండాలి, మనకు వీరత్వం ఉండాలి, పురుషత్వం ఉండాలి, ఇవి ఉన్న వాళ్ళే యుద్ధం చేయగలరు అన్నటువంటి ఒక నెరేటివ్ అతని బుర్రలో ఉంది. మహిళలు యుద్ధానికి పనికిరారు అని ఫిక్స్ అయిపోయాడు. అలాగే ఎల్జిబిటిక్యూ వీళ్ళ గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయంటే సైన్యంలో ఎవరైనా భర్తీ అవ్వచ్చు, దేశానికి సేవ చేయొచ్చు అన్నటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి పాలసీని వీళ్ళ తిరగరాసి ఎల్జిబిటిక్యూ వాళ్ళు ఎలిజిబులే కాదు అని చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి అదే పంథాలో అది కూడా ఏంటంటే ఇంకా మళ్ళీ సూపర్ వైట్, సూపర్ మేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే తెల్లవాళ్ళని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడు, నల్లవాళ్ళని కానీ, ఆ మహిళలను కానీ, అలాగే మైనారిటీలు అంటే క్రిస్టియన్స్ కానటువంటి వాళ్ళని, ముస్లిమ్స్ కావచ్చు లేదా ఇతరత్ర నమ్మకాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడాను ప్రమోట్ చేయట్లేదు. ఇంత రేసిస్ట్ గా ప్రవర్తిస్తున్నాడు. సో ప్రభుత్వం ఏం నిర్ణయించినా కానీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయలేం కదా. మెరిట్ ప్రకారం మేము ప్రమోట్ చేసాం, మెరిట్ ప్రకారం చేయలేదు అంటాడు. దాన్ని దీర్ఘకాలీనంగా కోర్టులో కొట్లాడితే మరి రిజల్ట్ వచ్చినా రాకపోయినా కానీ అప్పటికి పోతే ప్రభుత్వమే ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క అసలు రంగు, వాళ్ళ అసలు నైజం బయటపడుతుంది ఈరోజు. డొనాల్డ్ ట్రంప్ కావచ్చు లేదా మనకు పీట్ హెగ్సెత్ కావచ్చు, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కూడాను చాలా ఒక విధమైనటువంటి ఫ్యాసిస్ట్, రేసిస్ట్ భావజాలంతో ఉన్నారు. ఇన్ఫాక్ట్ జేడి వ్యాన్స్ లో కూడా మనకు కనిపిస్తుంది. తన భార్య ఉషా వ్యాన్స్ భారత మూలాల నుంచి వచ్చినా కానీ కూడా తను కూడా ఈ తెల్ల జాతి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ డొనాల్డ్ ట్రంప్ అజెండాను ముందు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం జేడి వ్యాన్స్ కూడా చేస్తారు. నిన్ననే ఒబామా ఒక స్టేట్మెంట్ లో ఆయన ఏం చెప్పాడంటే ఇతను మన దేశం మట్టి, దేశపు రక్తము, ఈ రెండింటి గురించి జేడి వ్యాన్స్ మాట్లాడుతున్నాడు. కానీ అది ఒక రంగు ఉన్నటువంటి జాతి వాళ్ళకి మాత్రమే వర్తిస్తోంది. తన సొంత భార్య ఇక్కడ ఇమిగ్రెంట్ గా వచ్చినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అయినా కానీ కూడా ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒబామా కూడా కామెంట్ చేశారు. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ దగ్గర చుట్టూతున ఉన్నటువంటి కీలకమైన పాత్ర, రోల్స్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడాను ఈ వైట్ సూపర్ మేసిస్ట్ భావజాలంతో ఉన్నారు. కాబట్టి పీట్ హెగ్సెత్ చేస్తున్నది చాలా జుగుప్సాకరంగాను,
చాలా ప్రశ్నార్థంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇది మన హిపోక్రసీ సెక్షన్ లో కవర్ చేసి ఉండొచ్చు. మన దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు, మన దేశంలో క్రిస్టియన్స్ ని కాలం రాస్తున్నారు. ఇగో ఇప్పుడు సిజేపీ లాంటి వాళ్ళని అసలు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని నొక్కేస్తున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఈ నెరేటివ్స్ అన్ని మన మీద వాళ్ళు మాట్లాడేది వాళ్ళ దేశంలో ఏం చేస్తున్నారు? వాళ్ళ దేశంలో ఈక్వాలిటీ ఉందా? వాళ్ళ దేశంలో అందరూ సమానంగా చూడాలి అన్నటువంటి వాళ్ళ చట్టాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఏమంటారంటే పిచ్చివాడి చేతిలో రాయిచ్చినట్టు ఇందాక చెప్పాను కదా, అటువంటి ప్రభుత్వం మనకు అక్కడ కనిపిస్తుంది. నిజంగానే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగానే కనబడుతోంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక నెక్స్ట్ అంశం సార్, అదే ఈ పిచ్చోడు ఇప్పుడు ఇంకొక వైపు రాయి విసిరే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తోంది. అదేంటంటే క్యూబా మీద కన్నేస్తాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు ఇరాన్ అయిపోయింది, వెనజులా అయిపోయింది, వెనజులా నుంచి ఇరాన్కి వచ్చారు, ఇప్పుడు ఇరాన్ నుంచి క్యూబా మీదకి వెళతాడు. క్యూబా మీద కన్నేశారు ఈ డొనాల్డ్ ట్రంప్ అని వార్తా కథనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, సరే నిజంగానే జరుగుతుందా సార్ ఇది? మిలిటరీ ప్లానింగ్ అంతా జరుగుతోంది అక్కడ, ఆల్రెడీ వాళ్ళని దిగ్బంధించేశారు. వెనిజులాలో కూడా అదే చేశారు కదా, మొదట దిగ్బంధం జరుగుతుంది, ఆ తర్వాత దాడి జరుగుతుంది. ఈసారి దాడి ఎలా ఉండబోతోంది? అక్కడ వెనిజులా అంటేనేమో ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చారు, ఇక్కడ ఇరాన్ లోనేమో ఉన్న సుప్రీం లీడర్ ని చంపేశాడు, లీడర్లందరినీ అవుట్ చేశారు. క్యూబాలో ఏం చేయబోతున్నారు? ఏమన్నా దాని గురించిన వివరాలు చెప్తారా, ఏమన్నా విశ్లేషిస్తారా? అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ లో ఒక ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి తను ఓడిపోలేడు. అసలు ఓడిపోయే సమస్య లేదు డొనాల్డ్ ట్రంప్ కి. మూడోసారి ప్రెసిడెంట్ గా గెలిచాడు తన దృష్టిలో. రెండోసారి కూడా వీళ్ళు కృత్రిమంగా దాన్ని ప్రెసిడెంట్ చేయలేదు, కానీ లేకపోతే ఆ ఎలక్షన్ కూడా తనే గెలిచాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం అన్న సమస్య లేదు. కాబట్టి ఇరాన్ లో ఓడిపోయాడు అన్నటువంటి నరేటివ్ ని తిరగరాయాలంటే సడన్ గా ఇంకెక్కడో గెలవాలి. ఎక్కడ గెలుస్తాడు? చైనా మీద గెలవలేడు, యూరోప్ ని ఎన్ని బూతులు తిట్టినా యూరోప్ ని ఏం చేయలేకపోతున్నాడు, వ్లాడిమిర్ పుటిన్ ఏం చేయలేకపోతున్నాడు. యుక్రెయిన్ యుద్ధంలో తనేమో తీసుకున్న స్టాండ్ వ్యతిరేకంగా ఈరోజు యుక్రెయిన్ కొన్ని విజయాలు సాధిస్తోంది. కాబట్టి ఎక్కడ చూసినా కానీ డొనాల్డ్ ట్రంప్ కి ఎదురుదెబ్బ తగ్గుతోంది. కాబట్టి అర్జెంట్ గా ఏదో ఒక పాజిటివ్ తన సైడ్ తను గెలిచినట్టు చూపించవలసిన ఆవశ్యకత ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఉంది. దాన్ని ఎక్కడ చేయగలడు? చిన్న ఒక క్యూబా మీద దాడి చేసి క్యూబాని కనుక తను అధీనంలో తీసుకున్నాడంటే తను గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన మాగా సపోర్టర్స్ కి వాళ్ళందరికీ, చూడు నేను జాన్ ఎఫ్ కెనడీ వీళ్ళందరూ ఎవరు చేయలేనటువంటి గొప్ప ఘనకార్యం నేను చేశానని చూపించుకోవచ్చు. కాబట్టి క్యూబాని ఏదో విధంగా టేక్ ఓవర్ చేయాలి అన్నటువంటి చాలా సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆర్మీకి, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, యుద్ధ విన్యాసాలు చేయండి, మీరు ట్రైనింగ్ చేయండి. ఎలా మీరు ఒక 50-60 వేల మంది సడన్ గా ఆ దీవిని ఆక్రమించుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అధీనంలో తీసుకోవడానికి ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి దాన్ని ప్లాన్ చేయండి అని చెప్పారు. సో ఆర్మీకి సంబంధించినటువంటి, ఆర్మీలో మళ్ళీ వేరే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వేరే, ఆర్మీ ఎయిర్ అసెట్స్ వేరే ఉంటాయి. సో ఆర్మీ ఎయిర్ అసెట్స్ వాళ్ళ ఆర్మీలో ఉన్నటువంటి నేవీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ దీవుల క్యూబాని ఎలా వీళ్ళు కబ్జా చేసుకోవాలనే దానికి యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు వీళ్ళు. అఫ్ కోర్స్ అఫీషియల్ గా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇంకా ఆర్డర్ రాలేదు, కానీ ఇక్కడ ఇరాన్ లో ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యూబా మీద పడబోతున్నాడు. ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో నవంబర్ ఎన్నికల లోపు క్యూబాని కనుక కబళించాడంటే తన ఓటర్స్కి వెళ్ళి చెప్పుకోవచ్చు, చూడు నేను అద్భుతాలు సృష్టించాను, నేనున్నాను కాబట్టి నేను క్యూబా లాంటి దానికి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చాను, అలాగే ఇరాన్ కూడా చూడు నేను వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ చేయకుండా నేను ఆపేయగలిగాను, ఏ దేశంలో ప్రపంచంలో ఎవరు చేయలేనంటే ఘనకార్యం నేను చేశానని చెప్పుకోవడానికి ఒక పునాది వేసుకుంటున్నాడు. ఆల్రెడీ అక్కడ రాయల్ క్యాస్ట్రోకి సంబంధించి పాత కేసు ఏదో వీళ్ళు ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేశారు వీళ్ళు అని చెప్పి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసుకుంటున్నారు. సో దాన్ని లేవనెత్తాడు రేపు. ఎలాగైతే నికోలస్ మడోరోని డ్రగ్ స్మగ్లింగ్ కేసు అని చెప్పి ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టి అతన్ని ఎత్తుకుపోయారో అలాగే ఇప్పుడు అది కూడా డిమాండ్ చేయబోతున్నారు. రాయల్ క్యాస్ట్రోని మాకు అప్పచెప్పకపోతే మేము మీద దాడి చేస్తాం. సో ఇటువంటివి అన్ని ఒక దానికి ఆల్రెడీ బేస్ తయారైంది, ఒకటి లీగల్ బేస్, 2 మిలిటరీ బేస్, 2 కూడా తయారు చేసి పెట్టుకుంటున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో అది కూడా యాక్షన్ చూడబోతున్నాడు. అసలు యుద్ధాలు చేయను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తనకు అర్థమైంది, నాకు నోబెల్ ప్రైజ్ రాదు అని అర్థం అయిపోయింది. కాబట్టి ఇంకా నేను ప్రపంచమంతా నా ఇష్టానుసారం నేను విచ్చలవిడిగా నేను ఏం చేయదలుచుకున్నా చేస్తాను అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ గ్రీన్లాండ్ మర్చిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ మన నేటో సమ్మిట్ లో గ్రీన్లాండ్ గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం క్యూబాకు సంబంధించి పెద్ద యాక్షన్ చూడబోతున్నాము.
అన్ఫార్చునేట్, బట్ క్యూబాకి ఆప్షన్ లేదు. ఈరోజు ఆల్రెడీ క్యూబాలో రమారమి 15 గంటల నుంచి 20 గంటల వరకు వాళ్ళకు ఎలక్ట్రిసిటీ లేదు. మొత్తం వాళ్ళని దిగ్బంధనం చేశాడు కాబట్టి అక్కడ ఆయిల్ రావట్లేదు, ఫ్యూయల్ రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ అంతా కూడా స్తంభించిపోయింది. సో ఈ పరిస్థితిలో క్యూబాకి ఆప్షన్ లేదు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ క్యూబాని తప్పకుండా ఏదో యాక్షన్ చేసి టేక్ ఓవర్ చేస్తాడు. మనకు మార్కో రూబియో తన కుటుంబం అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అక్కడి నుంచి క్యూబా నుంచి వచ్చినటువంటి పరివారంలో పుట్టినటువంటి వ్యక్తి మార్కో రూబియో కాబట్టి మార్కో రూబియోని క్యూబాకి అప్పచెప్పాడు. జేడి వ్యాన్స్ ని స్టీవ్ విట్కాఫ్, జెరార్డ్ కుష్నర్ ఇరాన్ కి అప్పచెప్పాడు. ఈ డివిజన్స్ పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకని అన్ఫార్చునేట్, బట్ క్యూబా తప్పించుకునేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. గత 10 సంవత్సరాల్లో 7 ప్రధానమంత్రులు మారారు యూకేలో. ఇప్పుడు కొత్త ప్రధాని వచ్చారు, కేర్ స్టామర్ ప్లేస్ లో వచ్చినటువంటి వ్యక్తి యాండీ బర్న్హామ్. ఈ మొత్తం మొదటి నుంచి కూడా తెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, కేర్ స్టామర్, ఇప్పుడు యాండీ బర్న్హామ్. నిజానికి 10 సంవత్సరాల్లో జరిగింది ఇది. గత 12 సంవత్సరాల నుంచి మోదీ ఒక్కరే ఉన్నారు ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ చాలా దేశాల్లో మార్పులు జరుగుతున్నాయి. లిటరల్లీ మాట్లాడితే ఒక చైనా, రష్యా ఇట్లాంటి డిక్టేటర్షిప్స్ ఉన్నటువంటి అది పక్కన పెడితే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. బట్ యూకేలో ఏంటి సార్ ఇన్నిసార్లు ప్రధానులు ఎందుకు మారుతున్నారు? ఇప్పుడున్న ఈ కొత్త ప్రధాని రావడానికి కారణం ఏంటి? మనం కేస్ స్టామర్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈవెన్ ఎప్స్టైన్ ఫైల్స్ విషయం దగ్గర నుంచి కూడా ఆయన ఎప్పుడు దిగిపోతాడు అని చెప్పి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించాడు. ఇవన్నీ జరిగాయి. సో ఏంటి కారణాలు ఏంటి? ఇప్పుడు వచ్చిన కొత్త ప్రధాని ఎవరు, అసలు ఏంటి? ఎవరిని అడుగుతాం వాళ్ళని బట్టి డెమోక్రసీ అనేది ఉందా లేదా అని మనకు సమాధానం వస్తుంది. రాహుల్ గాంధీని అడిగితే నన్ను ఎన్నుకోలేదు కాబట్టి భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం లేదంటాడు ఆయన. సో అందుకని దీన్ని ఎలా చూడాలనేది మన ఇష్టం. అది ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం కాదు ఇది. కృత్రిమంగా ఓట్లు కొనుక్కొని ఎంపీలను కొనుక్కొని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎనీవే, యూకేలో ఉన్న పరిస్థితి ఏంటంటే 10 ఏళ్లలో 7 మంది ప్రైమ్ మినిస్టర్స్ మారారు. దాంట్లో 2 ప్రైమ్ మినిస్టర్స్ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్. బోరిస్ జాన్సన్ ఎన్నిక గెలిచాడు అతను. అలాగే కియర్ స్టార్మర్ ఎన్నిక గెలిచాడు. కన్జర్వేటివ్స్ అంతకాలం 2 దశకాలుగా ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీని ఓడించి మళ్ళీ లేబర్ పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కియర్ స్టార్మర్. అంత ఘన విజయం వచ్చి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న పార్టీలో కూడా అతను దిగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మౌలికంగా కన్జర్వేటివ్స్ వచ్చినా, మనకు లేబర్ వచ్చినా, మనకు లేబర్ పార్టీ వచ్చినా, ఇద్దరు కూడాను వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలకి పరిష్కారం చేయలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పతనం ఏదైతే అవుతుందో అక్కడ దాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలసీ, ఈ సోషలిజం పేరిట వాళ్ళు అన్ని ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళడము, ఆ సోషల్ సెక్యూరిటీ అవన్నీ కూడాను వాళ్ళు దాన్ని ఈరోజు సస్టైన్ చేయలేకపోతున్నారు. 1. 2, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విపరీతంగా గతంలో మనకు యూరోపియన్ యూనియన్తో కలిసినప్పుడు ఆ కోటా పద్ధతిలో యూకే పెద్ద ఎకానమీ కాబట్టి చాలా మందిని తీసుకున్నారు. వాళ్ళు ప్రొడక్టివ్ పాపులేషన్ కాదు, బాగా నాలెడ్జ్ ఉండి ఆ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసేటువంటి వ్యక్తులు రావట్లేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నాం ఎటువంటి చెత్త భావజాలంతో వస్తున్నారో. ఇస్లామిక్ రాడికలైజ్డ్ పాపులేషన్ వస్తున్నారు. అలాగే మనకు ఈ వోక్ కల్చర్ లో ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. అలాగే ఈవెన్ యూరోప్ లో కూడాను, ఈస్ట్ యూరోప్ లో గతంలో సోవియట్ యూనియన్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అందరూ యూకే చాలా మంది షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకు ఆ స్కిల్ సెట్స్ లేవు. నిజంగా అడ్వాన్స్డ్ ఎకానమీలో ఎలా రన్ చేయాలనేటువంటి కెపాసిటీ లేనటువంటి వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రొడక్టివ్ పాపులేషన్ తగ్గిపోయింది. వాళ్ళ TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ పడిపోతుంది. ఈ దృష్ట్యా ఈ సమస్యకు పరిష్కారం ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. పైపెచ్చు బ్రెక్సిట్ అయిన తర్వాత ఈ రోజు అమెరికా కూడా యూకే అంటే చాలా చిన్న ఎకానమీగా చూస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. యూరోపియన్ యూనియన్ అయితే కనుక చాలా పెద్ద యూనియన్ కాబట్టి, ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఎకానమీ కాబట్టి దానికి కొంత పెద్దపీట వేస్తున్నారు. కానీ దాని నుంచి విడిపోయిన తర్వాత యూకే మార్జినలైజ్ అయిపోయింది. అందుకని యూకే ఈవెన్ అమెరికా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. సరే, యూకేను వాడుకుంటుంది, అది వేరే విషయం. మనకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఇంగ్లాండ్ ని యూకేను వాడుకున్నారు. కానీ యూకే తోటి పెద్దగా ఎకనామిక్ గా వాళ్ళకి ఏం పెద్దగా లేదు. అందుకనే ఈరోజు చూస్తే కనుక మనకు కియర్ స్టార్మర్ కావచ్చు, మనకు గతంలో మనకు బోరిస్ జాన్సన్ కావచ్చు, వీళ్ళందరూ చైనా తోటి మైత్రి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా భారతదేశంతో ఈవెన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా పెట్టుకున్నారు. మన జూలై 15 నుంచి మనకు అది కంప్లీట్ గా
ఆపరేషనలైజ్ కూడా అయిపోయింది. దీనికి కారణం ఎందుకంటే కానీ వాళ్ళ ఎకానమీ ఈ రోజు చాలా గణనీయంగా దెబ్బతింటారు. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కి వాళ్ళ సొల్యూషన్స్ దొరకట్లేదు. వాళ్ళు ఇచ్చే సొల్యూషన్లు అంతా ఇదే. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలి. ఎలా తగ్గించాలి? దానికి సబ్సిడీలు ఇవ్వాలి, దానికి ప్రభుత్వం నుంచి ఫండింగ్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? అప్పులో కూరుకుపోయి ఉంది. ఏదైనా అప్పులైనా పెంచాలి లేదా ట్యాక్స్లైనా పెంచాలి. రెండింటి వల్ల వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. ట్యాక్స్లు పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే నాన్ కాంపిటేటివ్ అయిపోతారు. ఈ రోజు యూకేలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? అంతంత ట్యాక్స్లు కట్టుకొని నేను అక్కడ బిజినెస్ ఎందుకు చేయాలి? నేను పక్కన ఉన్నట్టు ఐర్లాండ్ లో పెట్టుకుంటాను, లేదా ఇంకేదో బెల్జియంలోనో, నెదర్లాండ్స్లో, స్కాండినేవియన్, స్వీడన్లోనే కూడా పెట్టుకుంటాను. ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి నేను? సో ఈ ప్రశ్న పుడుతుంది. ఎందుకంటే ట్యాక్సులు పెంచలేరు. ట్యాక్సులు పెంచకపోతే రెవెన్యూ రాదు. రెవెన్యూ రాకపోతే ఈ సమస్యలకి పరిష్కారం రాదు వాళ్ళకి. అందుకనే ప్రతి ప్రధాని వచ్చినప్పుడు ఇదే డైలాగ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు యాంటీ బర్న్హామ్ కూడా ఫస్ట్ స్పీచ్ లో అదే చెప్పాడు. 10 సంవత్సరాలు ఎప్పుడు చేయనటువంటి అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొస్తాను, నేను వీటిని అన్నిటి కూడా కంట్రోల్ చేస్తాను ఇవన్నీ చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఈవిడ మనకు లిజ్ ట్రస్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమనిందంటే, యూకేలో మౌలికమైన సమస్యలకు వీళ్ళకు ఇంతవరకు సమాధానం లేదు కాబట్టి ఎటువంటి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కానీ ఎక్కువ కాలం ఉండడు అని ఆవిడ చెప్పింది. అంటే ఈవెన్ యాంటీ బర్న్హామ్ కూడా ఎక్కువ కాలం ఉండడు అని ఆవిడ చెప్తారు. 2 సంవత్సరాలు కేర్ స్టార్మర్ వెళ్ళిపోయాడు. ఎవరు కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన పాపాన్ని పోలేదు. అందరికీ అదే ప్రాబ్లం. మనకు ఈవెన్ రిషి సునాక్ కూడా కొత్తగా ఆలోచన ఏం చేయలేదు. రిషి సునాక్ ఒక మర్చెంట్ బ్యాంకింగ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అదే దృష్టిలో ఆలోచన చేస్తున్నాడని కామన్ ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ స్థాయిలో ఎకానమీ ఎలా రన్ చేయాలి వీళ్ళకి ఎవరికి తెలియదు. అది ఈ రోజు ఉన్నటువంటి సమస్య. ప్లస్ ఆవిడ ఇంకోటి కూడా చెప్పింది, చాలా కీలకంగా ఏం చెప్పిందంటే, ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, యూరోపియన్ బ్యూరోక్రసీ, మన బ్రిటిష్ బ్యూరోక్రసీ, వాళ్ళు నడిపిస్తున్నారు ఈ దేశాన్ని. కాబట్టి ఈ పాలసీలన్నీ వాళ్ళ చేతిలో ఉంది. మనకు గతంలో చాలా అద్భుతమైన సిరీస్ వచ్చేది, ఎస్ ప్రైమ్ మినిస్టర్ అని, ఎస్ మినిస్టర్ అని మనకు సిరీస్ వచ్చేది. దాంట్లో ప్రధానమంత్రి ఎవరున్నా అతను ఏం పాలసీ చేయాలనుకున్నా బ్యూరోక్రసీ దాన్ని ఏదో విధంగా నీరుగార్చి దాన్ని తప్పించేవాడు. సో అది మనకు జోక్గా ఉండేది, కానీ యాక్చువల్గా సత్యం అది. ఈ రోజు యూకేలో అదే పరిస్థితి. లిజ్ ట్రస్ ఒప్పుకుంది ఆవిడ, నేను చాలా మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చాను, కానీ దీన్ని నేను ఏదో విధంగా నేను తీసుకొచ్చిన రిఫార్మ్ ని ఒక బూచిగా చూపించి వీళ్ళు దీన్ని కొట్టేశారు. ఈ రోజు పరిస్థితి అదే. ఏ ప్రధాని వచ్చినా ఎక్కువ కాలం ఉండడు అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. అందరూ రివాల్వింగ్ డోర్. ప్రతి ఒక్కరు నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యాను స్టాంప్ వేసుకోవడం కోసమే అక్కడ ఉన్నారు. కానీ ఎన్నికలలో పూర్తి మెజారిటీ ఇచ్చినా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి. ఇది ఇలా ఉండగా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. రిఫార్మ్స్ పార్టీ, నేషనల్ ఫరాజ్ చాలా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు అతను ఎంపీ సీట్కి రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నాడు. అలాగే గ్రీన్ పార్టీ, ఈ పార్టీస్ అన్ని కూడా అంటే ఇంకా ఈ కన్జర్వేటివ్స్, తర్వాత మనకు లేబరు, వీళ్ళిద్దరితో కూడా విసిగిపోతున్నారు ప్రజలు. అక్కడ ప్రత్యామ్నాయాలు చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందుకని వీళ్ళ మోడల్సే చాలా తప్పు అని ఈరోజు రుజువు అవుతుంది. గత 80 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా వాళ్ళు ఎలా బతికారంటే కనుక భారతదేశానికి లూట్ చేసుకొని వెళ్ళినటువంటి ధనంతో వాళ్ళు బతికారు. అది ఎప్పుడైతే ఖర్చు అయిపోయిందో ఇప్పుడు వాళ్ళకి నిజాలు బయటపడుతున్నాయి. చిన్న దీవి, ఒక చిన్న ఐలాండ్ ఈరోజు ప్రపంచంలోనే 3వ స్థానం 4వ స్థానంలో ఉన్నటువంటి ఎకానమీగా ఇంతకాలం ఎలా చలామణి అయిందంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళ కాలనీస్ నుంచి లూట్ చేసినటువంటి ఆ లూటీ తోటే ఇంతకాలం వాళ్ళ ఎకానమీ నడిచింది. ఈ రోజు ఆ లూట్ ఆగిపోతుంది కదా. ఆ లూట్ ఆగిపోగానే పరిస్థితి ఏమవుతుంది వాళ్ళది, వాళ్ళ నిజ రూపం ఏంటో, నిజమైన స్థితి ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది, ప్రపంచానికి అర్థమవుతుంది. అది అక్కడ జరుగుతున్నది. భారతదేశం ఎందుకు ఎదుగుతోంది? మనకి ఇంత వైవిధ్యం ఉన్నా కానీ మనం ఎందుకు సుస్థిరంగా ఉన్నాము? దీనికి కారణం ఏంటంటే మౌలికంగా మన దేశంలో ఒక యూనిటీ అండ్ డైవర్సిటీ అందామా, లేకపోతే మన వైవిధ్యంలో కూడా మనకు ఒక భారతీయత అన్నది మనల్ని అందరినీ అంటిపెట్టి ఉంది. కాబట్టి మన ఎకానమీ ఎలాగో తట్టుకుంటోంది. ప్రభుత్వాలకు అతీతంగా తట్టుకుంది. గతంలో ప్రభుత్వాలు పిచ్చి పాలసీలు తీసుకొచ్చినా కానీ కూడా తట్టుకోగలిగాము. కొంత మనకు వెసులుబాటు కలిగించి ఓపెన్ అప్ చేస్తే మనకు పివి నరసింహారావు గారి హయాంలో ఎకానమీని ఓపెన్ చేయగానే మనం అద్భుతాలు సృష్టించగలిగాం. ఈ రోజు కూడా చూస్తున్నాం మనం ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కావచ్చు, మనకు డిఫెన్స్ సెక్టర్ లో కావచ్చు, చిన్న మార్పులు చేసి దాన్ని ప్రైవేట్ రంగానికి మనం ఓపెన్ అప్ చేస్తే ఈ రోజు ప్రపంచంలోనే 3వ దేశం భారతదేశం ప్రైవేట్ రంగ సంస్థ ఈ రోజు రాకెట్ బయటకు పంపించాం, స్కై రూట్ పంపించింది, మనం చూసాం. అలాగే మనం క్షేత్రంలో ప్రతి వారం కూడా డిస్కస్ చేస్తున్నాము. మనకు కొత్త కంపెనీలు ఎలా వస్తున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి, అది కూడా జెన్జీ ఎలా దీన్ని ముందుకు తీసుకువెడుతున్నారు. ఈ మార్పు మనం చూస్తున్నాం. అది అక్కడ లేనే లేదు. అక్కడ ఆ దేశంలో పాజిటివిటీ అనేది కనిపించట్లేదు. దీర్ఘకాలీనంగా ఈ దేశం వల్ల నాకు లాభం ఉంటుంది, ఈ దేశంలో నాకు పురోగతి ఉంటుంది అన్నటువంటి ఒక ఆశ ఆ దేశంలో చచ్చిపోతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎకనామిక్ మోడలే చాలా తప్పు.
ఈ సోషలిజం పేరిట, ఈ ఉచితాల పేరిట సర్వనాశనమయ్యారు. అది మనకు కూడా ఒక వార్నింగ్ కింద మనం భావించాలి. ఇంకొక 15-20 సంవత్సరాల వరకు మనకు కొంత ఈ యొక్క హనీమూన్ పీరియడ్ ఉంటుంది. మనం కూడా ఈ ఉచితాలు తగ్గించుకొని మనలో కూడా ఈ మౌలికమైన మార్పు తీసుకురాకపోతే అటువంటి పరిస్థితి మనకు కూడా రావచ్చు. బట్ ఈ రోజు యూకే యొక్క దీన స్థితి, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లు ఇంతమంది మారడానికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర కూడా సొల్యూషన్ లేదు. పాత సొల్యూషన్నే కొత్త దానికి రంగులు పూసి దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి అది సమస్యకు పరిష్కారం రావట్లేదు. సో ఈయన కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బహుశా 1-2 సంవత్సరాలు ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు. బట్ ఇతను తీసుకోబోయే నిర్ణయాలు కూడా గుణం చూపించేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. కరెక్ట్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. బలూచిస్తాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి చాలా. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. మేము స్వతంత్ర దేశం అంటూ వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అండ్ బిఎల్ఏకి సంబంధించినటువంటి ఫతా బ్రిగేడ్ వీళ్ళు 45 మందికి పైగా పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపేసినట్టుగా సమాచారం. అండ్ అంతేకాదు సూసైడ్ అటాక్ జరిగింది బన్ను పోలీస్ స్టేషన్ పైన, 30కి పైగా మంది మరణించారు. సో బలూచిస్తాన్ పట్టు బిగుస్తోందా నిజంగానే? అంటే ఒకటి బలూచిస్తాన్ వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 85% బలూచిస్తాన్ మా అధీనంలోనే ఉంది అని వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. కొంత సత్యం కూడా లేకపోలేదు దాంట్లో. క్వెట్టాలో ఫర్ ఇన్స్టెన్స్, క్వెట్టా అనేది మనకు బలూచిస్తాన్ కి రాజధాని. క్వెట్టాలో ఈ రోజు పాక్ సైన్యము సాయంత్రం అయితే కనుక చీకటి పడితే వాళ్ళు క్యాంటన్మెంట్ నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఇంకా మిగతా ప్రాంతాలు, మిగతా ఏరియాస్ అన్ని వాళ్ళ అధీనంలో దాటిపోయినాయి. ఏదైనా దేశం వాళ్ళ అధీనంలో ఒక ప్రాంతం ఉంది అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి హైవేస్ కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కానీ అన్ని వాళ్ళు అంటే వాళ్ళ అధీనంలో ఉండాలి. వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటేనే వాళ్ళ అధీనంలో ఉన్నట్టు లెక్క. ఈ రోజు పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ పోలీస్ కానీ ఎక్కడ బయటికి వస్తే కనుక బతకమేమో అన్నటువంటి పరిస్థితి ఉందంటే తప్పకుండా అది బలూచిస్తాన్ చెప్తున్నటువంటి ఏదైతే లైన్ ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. రెండవది, ఇది మొట్టమొదటిసారి వాళ్ళు ఏమీ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోలేదు. మనకు ఆఫ్ కోర్స్ మన మీడియాలో మనకు షార్ట్ టర్మ్ మెమరీ ప్లస్ మనకు గతంలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. అందుకని దీన్ని పెద్దగా రాసుకొని అయిపోయింది బలూచిస్తాన్ విడిపోతోంది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు, చూస్తున్నాం మనం. అంతకంటే ముందరే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ డిక్లేర్ చేసిన బలూచిస్తాన్ మూవ్మెంట్ కి సంబంధించిన కీలక నేత డాక్టర్ నైలా కాద్రీ బలూచ్, ఆవిడ తనను తాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ బలూచిస్తాన్ కింద డిక్లేర్ చేసుకుంది. ఆవిడ ఒక క్యాబినెట్ కూడా ఫామ్ చేసింది. ఆవిడ కెనడాలో ఉంటుంది. నేను గతంలో ఆవిడతోటి వెబినార్ కూడా చేశాను. ఆవిడతో తరచూ నేను సంభాషిస్తూ కూడా ఉంటాను. ఆవిడ మెహరాగఢ్ అన్నది మా సంస్కృతి. మెహరాగఢ్ సంస్కృతి సింధు నాగరికత, మొహంజదారో హరప్ప నాగరికతకి తల్లి లాంటిది. అది వీళ్ళందరూ కూడా మా తర్వాత వచ్చిన వాళ్ళు అని చెప్పి ఆవిడ క్లెయిమ్ చేసుకుంటారు. అఫ్కోర్స్ అదంతా భారత సంస్కృతి అన్నది నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎనీవే, ఆల్రెడీ దీన్ని గతంలోనే డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. ఆవిడ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆవిడని ఒక్క పొలిటికల్ లీడర్ కలవలేదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారి కలవలేదు, అట్లీస్ట్ ఆఫీషియల్ గా బయట ఎక్కడ కలవలేదు. ఆవిడతో నేను మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చెప్పింది ఎవరు కలవలేదు నన్ను అని చెప్పింది. ఈవెన్ పొలిటికల్ గా బీజేపీ దగ్గర నుంచి కానీ, కాంగ్రెస్ దగ్గర నుంచి కానీ ఎవరు కూడా ఆవిడని కలవలేదు. యాక్టివిస్టులు మాలాంటి వాళ్ళు, ఎన్జిఓలు, వీళ్ళు కొంతమంది దాని సపోర్ట్ బలూచిస్తాన్ ఉద్యమాన్ని సమర్థనిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది కలిశారు కానీ, బట్ దానికి పెద్ద సమర్థన లేదు. అలాగే బ్రహ్మదా భుక్తి, అతను భారతదేశంలో అతనికి శరణు కావాలి లేదా అజైలం కాకపోయినా కనీసం రావడానికి వెసులుబాటు కలిగించినట్టు కూడా మనం దానికి అతనికి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళు బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ గా రిపబ్లిక్ కింద డిక్లేర్ చేసుకున్నా కానీ దాన్ని ఎవరు సమర్థిస్తున్నారు, దాన్ని ఎవరు రికగ్నైజ్ చేస్తున్నారు? రికగ్నైజ్ చేయనంత వరకు దానివల్ల లాభం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ప్యాలెస్టైన్ ఉంది. ప్యాలెస్టైన్ స్వతంత్ర దేశం కాదు అని అంటున్నారు. భారతదేశం రికగ్నైజ్ చేసింది. మన ప్రకారం వాడు స్వతంత్ర దేశమే. ప్యాలెస్టైన్ లో మన ఎంబసీ ఉంది, రమల్లాలో భారత రాయబార ఆఫీస్ ఉంది అక్కడ. అలాగే యునైటెడ్ నేషన్స్ లో 100 పైచిలుకు దేశాల్లో మెజారిటీ ఈరోజు ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేస్తున్నాయి. కానీ అమెరికాను, ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళని స్వతంత్ర దేశం కింద యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రోజు కూడా ఇజ్రాయలీ కరెన్సీ అక్కడ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే వెస్ట్ బ్యాంక్, తర్వాత గాజా, ఇక్కడంతా కూడాను ఇజ్రాయలీ కరెన్సీ నడుస్తుంది. ఇజ్రాయలీ బడ్జెట్ అక్కడ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ సరిహద్దులను ప్రొటెక్ట్ చేసేది కూడా ఇజ్రాయెల్. కాబట్టి ఈ యొక్క జస్ట్ డిక్లేర్ చేసినంత మాత్రాన వాళ్ళు స్వతంత్రం అయిపోయింది అనుకోవడం చాలా తప్పది. చాలా ఇంట్రెస్టింగ్ అంశం చెప్పారు.
యాక్చువల్లీ బలూచిస్తాన్‌కి పూర్తిగా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందన్న విషయాన్ని మీరు చాలా ఇది నిజంగా కొత్త అంశమే. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ రిపోర్ట్ అవ్వట్లేదు. అంటే ఆఫ్ కోర్స్ శత్రువు మిత్రుడు అవుతాడు ఆటోమేటిక్ గా. సో అవును. ఇరాన్ కౌంటర్ చేయాలన్నా, పాకిస్తాన్ న్యూక్లియర్ అంబిషన్స్ కౌంటర్ చేయాలన్నా ఆబ్వియస్లీ బలూచిస్తాన్ అనేది వాళ్ళకి కీలకం అవుతుంది. సో మొత్తానికి ఈ ఈ ఈ పరిస్థితుల్లో అంతా ఏమవుతుందంటే బలూచిస్తాన్ ఉద్యమం అనేది శక్తి పుంజుకుంటోంది, కానీ పాకిస్తాన్ చేయి జారిపోయింది అనడం తప్పు అనాలిసిస్ అని చెప్తున్నాను. పాకిస్తాన్ చేయి జారిపోలేదు. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశం కాబట్టి వాళ్ళు అత్యాచారాలు చేస్తారు, కొన్ని లక్షల్లో వేలల్లో మనుషుల్ని చంపేసి వాళ్ళు ఆ ప్రాంతాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఈ రోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు. అదే ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో కూడా ఇదే పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి బార్డర్ అవుట్ పోస్టులు వాళ్ళే డిమాలిష్ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళు నిలబడి ఆఫ్ఘాన్ తాలిబాన్ వ్యతిరేకంగా వీళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి వస్తుంది. అగైన్ అక్కడ కూడా చాలా కీలకంగా బలూచిస్తాన్ బార్డర్ లో వీళ్ళ పట్టేంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే పాకిస్తాన్ యొక్క కంట్రోల్, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది గణనీయంగా తగ్గింది బలూచిస్తాన్. కానీ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ అని ఏ దేశమైనా ఒప్పుకుంటుందా, దాన్ని రికగ్నైజ్ చేస్తారంటే అది పెద్ద ప్రశ్నే. అది జరిగేటువంటి పరిస్థితి కాదు. అది అమెరికా, చైనా, ముఖ్యంగా ఈ రెండు దేశాలు, తర్వాత మనకు గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, ఈ దేశాలు బలూచిస్తాన్ ని రికగ్నైజ్ చేయనంత వరకు వాళ్ళు ఎంత చేసినా కానీ దానివల్ల ఏం లాభం లేదు. కాబట్టి అందుకని బలూచిస్తాన్ ఉద్యమం బలం పుంజుకుంటోంది, ఓకే. కానీ ఆ ఇండిపెండెన్స్ అనేది ఒక సైకలాజికల్ అంశం మాత్రమే, కానీ అంతకుమించి ఏం లేదని అర్థం చేసుకోవాలి. బట్ అటాక్స్ సార్ ఇంకా ఈవెన్ బంగ్లాదేశ్ ఉద్యమం టైంలో కూడా, ఈవెన్ బంగ్లాదేశ్ ఏర్పడే టైంకి ముందు కూడా ఇలాగే, అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది ఆయన జియావుర్ రహమానే ఫస్ట్ డిక్లేర్ చేశాడు. ముజిబుర్ రెహమాన్ ఒకవైపు జైల్లో అరెస్ట్ చేసినప్పుడు జియావుర్ రెహమాన్ అక్కడ డిక్లేర్ చేశాడు, రైట్? అంటే దానికి బలూచిస్తాన్కి మౌలికమైన తేడా ఏంటంటే సరిహద్దు, ఇక్కడ సరిహద్దు లేదు ఒకటి. రెండవది అక్కడ మనకు సోవియట్ యూనియన్ మనకు టాసిట్ గా సపోర్ట్ చేసింది. అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కనుక సోవియట్ యూనియన్ వాళ్ళ షిప్ పంపించేసరికి వాళ్ళిద్దరూ పక్క తప్పుకున్నారు, దాంతో మనం వెళ్ళి చేయగలిగాం. ఈ రోజు అటువంటి పరిస్థితి కాదు. చైనా, అమెరికా ఇద్దరు కూడా ఈరోజు పాకిస్తాన్ ని సమర్థిస్తూ బలూచిస్తాన్ అంశంలో వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి అటువంటిప్పుడు వాళ్ళకి నిజంగా సపోర్ట్ చేసే శక్తి లేదు. బయట నుంచి అఫీషియల్ గా సపోర్ట్ చేసే శక్తి ఎవరు లేదు. అంతర్గతంగా వాళ్ళని సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. భారతదేశం బహుశా చేస్తుందో లేదో మనకు తెలియదు. అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఏమన్నా ఉందా సార్? మనకి టీటీపీ నుంచి వస్తున్నాయి, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. టీటీపీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా వదిలేసి వెళ్ళిపోయినటువంటి, ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళిపోయినటువంటి అస్త్ర భండారం అంతా కూడాను ఆఫ్ఘాన్ తాలిబాన్ టీటీపీకి ఇస్తోంది. టీటీపీ నుంచి బలూచిస్తాన్కి వస్తుంది, మన బిఎల్ఏకి వస్తుంది. అందుకనే మనం బిఎల్ఏకి టీటీపీ మధ్యలో ఒక అవగాహన అన్నది మనం చూస్తున్నాం. మనకు టీటీపీ బలూచిస్తాన్ లో కూడా దాడులు చేస్తున్నారు. అలాగే కరాచీలో దాడి చేశారు టీటీపీ. వీళ్ళ పాకిస్తానీ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి ఒక 2 వారాల క్రితం జరిగింది. అది టీటీపీ చేసింది. అది టీటీపీ కరాచీ దాకా రావాలంటే కనుక బలూచిస్తాన్ దాటి రావాలి. బలూచిస్తాన్ దాటి రావాలంటే కనుక బిఎల్ఏ సపోర్ట్ లేని వాళ్ళు రాలేదు. బిఎల్ఏ సపోర్ట్ అక్కడ వాళ్ళకి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక కోఆర్డినేషన్ అనేది వచ్చిన తర్వాతనే పాకిస్తాన్ బాగా గణనీయంగా దెబ్బతింటున్నారు. గతంలో వాళ్ళ యుద్ధం వీళ్ళ యుద్ధం వీళ్ళు చేసుకుంటున్నప్పుడు చాలా నష్టపోయారు. పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని చాలా టార్గెట్ చేసి కొట్టగలిగింది. ఈరోజు అలా కాదు పరిస్థితి. అంతనే కాదు, ఈవెన్ బలూచిస్తాన్ లో ఉన్న ఫ్యాక్షన్స్ అందరూ కూడాను మనకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇటువంటివి 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక కోఆర్డినేషన్ పెట్టుకున్నారు. అందుకనే ఒకరికొకరు క్లాష్ లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ నుంచి వీళ్ళకు ఆయుధ సామాగ్రి వస్తుంది, అత్యాధునికమైన ఆయుధ సామాగ్రి వస్తుంది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఒకరిని స్టేట్మెంట్ నేను గతంలో విన్నాను. నేను వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మా దగ్గర లేనే లేదు. మోస్ట్ మోడర్న్ అమెరికన్ వెపనరీ వాళ్ళ దగ్గర ఉంది. నైట్ విషన్ గాగుల్స్ దగ్గర నుంచి, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ దగ్గర నుంచి, అడ్వాన్స్ స్నైపర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్ కూడా కార్బైన్స్, చాలా లీథల్ కార్బైన్స్ అవన్నీ వచ్చినాయి. అలాగే ల్యాండ్ మైన్స్ కావచ్చు, డిటెక్షన్స్, సిగ్నల్స్ డిటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి.
డ్రోన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఒక ఈ మొత్తం దీని వెనకాల కారణం ఏంటంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి అస్త్రాలే దీనికి కారణం. దాన్ని ఏదో విధంగా వినియోగం చేసుకోవాలని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. అది ఈ రోజు పాకిస్తాన్ దాన్ని తట్టుకోలేకుండా ఉంది, దాన్ని హ్యాండిల్ చేయలేకుండా ఉంది. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రతి వారము కనీసం అంటే ఒక 40-50 మంది పాక్ సైనికులు చనిపోతున్నారు. కానీ ఇక్కడ ఒక మేజర్ చేంజ్ రీసెంట్ గా మనం ఏం చూసారంటే జియారత్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఒక డ్యామ్ దగ్గర జరిగినటువంటి దాడిలో 30 మంది వాళ్ళ ఎవరైతే 30 పైచీలకు వీళ్ళ పోలీసు వాళ్ళని చంపారు. పోలీసు ఎవరు? మళ్ళీ వాడు బలూచీలే కదా. వాళ్ళు బలూచీలు ఎందుకు చంపారు అనేది ఒక పెద్ద నేరేటివ్. అందరూ పాకిస్తాన్ సైనికులు చనిపోయారని చెప్పేసి అందరూ చెప్తున్నారు, కానీ పోలీసులను అటాక్ చేశారు. ఎందుకంటే క్రమేపీ పాకిస్తాన్ సైన్యం ఏం చేసిందంటే ఒక టాక్టిక్ మార్చింది. పాకిస్తాన్ పంజాబీ సైనికులు అంటే కానీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కాబట్టి బలూచీలను వాడుకుందామనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంతేకాదు బలూచి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఆర్బీలు పెట్టుకుంటున్నారు. అంటే సొంత బలూచీలను చంపరు అన్నటువంటి ఒక ధీమాతోటి బలూచీలని ఒక డాల్గా ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. వాళ్ళని షీల్డ్ గా వాడుకుంటుంది పాకిస్తాన్. అందుకని అక్కడ దాడి చేశారు. అంటే బలూచి పోలీసులు కూడా వార్నింగ్ ఇస్తున్నారు, మీరు పాకిస్తానీ సైన్యంతో మీరు కోఆపరేట్ చేయకండి అన్నటువంటి వార్నింగ్ వాళ్ళకు కూడా వెళ్ళి 2 దాడులు గత వారంలో జరిగినటువంటి 2 దాడులు బలూచి పోలీసుల మీద జరిగాయి. బలూచి పోలీసులు బలూచీలే అయినా కానీ కూడా వాళ్ళ మీద దాడి ఎందుకు చేశారంటే ఈ కారణం వల్ల. పాకిస్తాన్ వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మీరు బలూచి దేశానికి ద్రోహం చేయకండి, మీరు పాకిస్తానీ పంజాబీలతో మీరు కలిసి వెళ్ళకండి అన్నటువంటి వార్నింగ్ వాళ్ళకు కూడా వెళ్ళింది. సో మౌలికమైనటువంటి చేంజెస్ అక్కడ అవుతున్నాయి. పాకిస్తాన్ నిజంగా వాళ్ళ కంట్రోల్ నుంచి చాలా తగ్గిపోతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే మేమైనా కర్ఫ్యూ ఇంపోజ్ చేసామా? ఏం చేయలేదు కదా. కమ్యూనికేషన్ ఏమైనా ఆగిపోయిందా? లేదు కదా. జాఫర్ ఎక్స్ప్రెస్ గతంలో హైజాక్ చేశారు కదా వాళ్ళు, ఇప్పుడు జాఫర్ ఎక్స్ప్రెస్ రోజు వెళుతూనే ఉంది కదా. కాబట్టి బిఎల్ఏ కంట్రోల్ ఎలా ఉంది? ఇటువంటి స్టేట్మెంట్స్ చాలా మంది ఇస్తూ నేను చూశాను. కొంత పాకిస్తానీ జనరల్స్ ఇచ్చిన నెరేటివ్ నేను చూశాను. కానీ సింపుల్ ఆర్గ్యుమెంట్, పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు క్వెట్టా నుంచి మనకు మర్దాన్ దగ్గరకో లేకపోతే క్వెట్టా నుంచి మనకు జియారత్ దాకానో స్వేచ్ఛగా వాళ్ళు వితౌట్ ఎనీ రిస్క్ లేకుండా వాళ్ళు వెళ్ళగలరా? ఒక కారు వెళ్ళగలదా? ఈరోజు ఒక కార్ కానీ వాళ్ళ ఒక వ్యాన్ కానీ ట్రక్ కానీ వెళ్ళిందంటే దాన్ని పేల్చేస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళ కంట్రోల్ లేదు అన్న దాంట్లో సత్యం ఉన్నది, అది యాక్సెప్ట్ చేయాలి. ఇది మనకు ఫజ్లుర్ రెహమాన్, మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్వయంగా చెప్పాడు. మీ కంట్రోల్ మీ చేతి దాటిపోయిందని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇది మనం చెప్పట్ల, వాళ్ళే చెప్తున్నారు. ప్లస్ గ్రౌండ్ కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఒక సూపర్ పవర్ సపోర్ట్ ఉంది కాబట్టి, అమెరికాను చైనా ఇద్దరి సపోర్ట్ ఉంది కాబట్టి, ప్లస్ పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశం కాబట్టి బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ అనేది జరగదు. కానీ బలూచిస్తాన్ వాళ్ళ కంట్రోల్ దాటిపోతుంది. బలూచిస్తాన్ని ఈ శక్తులన్నీ కూడా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. సార్ ఇంకొకటి, మీరు ఫజ్లుర్ రెహమాన్ పేరు ప్రస్తావించారు కాబట్టి, ఫజ్లుర్ రెహమాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసీం మునీర్కి డైరెక్ట్ గా ఛాలెంజ్ చేశాడు, నువ్వు యూనిఫామ్ తీసేసి రాజకీయాల్లోకి రా, అప్పుడు మాట్లాడుకుందాం అన్నట్టుగా. అంటే యూనిఫామ్ వేసుకొని ఏదో ఆర్మీ పర్సనల్ అని ఫీల్డ్ మార్షల్ పేరిట చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేస్తున్నాం అన్నట్టుగా ఆయన విమర్శించిన విధానం. సో ఒకసారి ఫజ్లుర్ రెహమాన్ ఎవరో కూడా ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్లీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి, సో ఈ ఫజ్లుర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి, డీటెయిల్స్ చెప్తారా? మౌలానా ఫజ్లుర్ రెహమాన్ వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక మౌలానా, ఒక కీలకమైనటువంటి వ్యక్తి, పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్నాడు ఆయన అక్కడ. ఇమ్రాన్ ఖాన్ వచ్చేంత వరకు కూడాను అతనే చాలా పాపులర్ లీడర్ అక్కడ. ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఏదైతే ఉందో అది అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది అక్కడ. బట్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ దేశంలోనే ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో అతను భారతదేశానికి వచ్చినప్పుడు ఈవెన్ మన ఆర్ఎస్ఎస్ తో కూడా అతను మంత్రాలు చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఈ రోజు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ దేశంలో ఉన్న శక్తులందరూ కూడా, నువ్వు మరి ఆర్ఎస్ఎస్ తోటి ఎటువంటి చర్చలు చేసావు చెప్పు నువ్వు అని చెప్పి అతన్ని బెదిరించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అతని ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆర్మీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ప్రతిసారి ఏదో ఇట్లాంటి కామెంట్స్ చేయకుండా, కావాలంటే అతను ఒక కాఫిలా తీసుకొచ్చి, ఒక ఏమంటారంటే ఒక లష్కర్ తీసుకొచ్చి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి
ఈ టీటీపీ తర్వాత ఆఫ్ఘన్ తాలిబాన్ వ్యతిరేకంగా ఎందుకు యుద్ధం చేయట్లేదు అని ఆర్మీ నుంచి ఒక కామెంట్ వచ్చింది. దానికి అతను ఏమంటే, నేను ఒక పొలిటికల్ పార్టీ, నేను యుద్ధం చేయడానికి దీనికి రాలేదు, నీకు జీతాలు ఇస్తుంది దేనికి, బలిదానాలు ఇస్తున్నావు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే దానికోసమే నువ్వు నియమించబడ్డావు, నీకు జీతం దానికోసమే వస్తుంది, దేశాన్ని రక్షించడం అనేది నీ బాధ్యత, దానికోసం నువ్వు నాకేమి ఫేవర్ చేయట్లేదు, నా కష్టార్జితము, నా రక్తము, నా చెమటతోటి సంపాదించిన పైసలు ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులతోటి నువ్వు జీతం తీసుకొని దేశాన్ని రక్షించడానికి నువ్వు ఒక నియమించబడ్డావు, కాబట్టి మళ్ళీ నేను ఇంకొక లష్కర్ని పెట్టి యుద్ధం చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను చేయాల్సిన పాలిటిక్స్, నేను చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ ఏది ఉందో అవి నేను చూసుకుంటాను, కానీ దేశ రక్షణ నీ బాధ్యత, నా బాధ్యత కాదు. ఒకవేళ నేనే నీ స్థాయికి వచ్చి నేను యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే నువ్వు కూడా రిజైన్ చేసి వచ్చి ఎన్నికల్లో నిలబడు, నీకు ఎంతమంది సమర్థన ఉంటుందో చూద్దాము అని చెప్పి సవాల్ విసిరాడు. అంతేకాదు ఇంకా ముందరకు వెళ్ళేవాడంటే, కార్గిల్లో మీరు ఏం చేశారు, నేను నా నోరు తెరిస్తే కనుక మీరు ఎక్స్పోజ్ అవుతారు, కార్గిల్లో మన సైనికులు ఎవరైతే షహీద్ అయ్యారో వాళ్ళని హిందువులకి అప్పచెప్పేసి వచ్చేసారు మీరు, అది హిందూ దేశమైనా కానీ వాళ్ళు ముస్లిం పద్ధతిలో వాళ్ళని ఖననం చేశారు అక్కడ, కాబట్టి మీరు మీ సొంత సైనికులకే వాళ్ళ బలిదానాన్ని గౌరవించిన వాళ్ళు మీరు నాకేం చెప్తున్నారు మీరు అంటూ చాలా తీవ్ర స్థాయిలో అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ మన లాల్ టోపీ ఉన్నాడు కదా, జయీద్ హమీద్ ఉన్నాడు కదా, అతను ఒక ఆడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తూ మౌలానా ఫజల్ రెహమాన్ బండబూతులు తిడుతూ, అసలు నువ్వు ముస్లిమే కాదు, నేను ఫత్వా ఇష్యూ చేస్తున్నాను, నువ్వు చచ్చిపోతే కనుక నేను ముస్లిం పద్ధతిలో ఖననం చేయకూడదు, ఏ ముస్లిం కూడా నీ మృత్యుకు రాకూడదు, పాకిస్తాన్ ఆర్మీని నువ్వు తిడతావా, పాకిస్తాన్ ఆర్మీ ఈ రోజు ఉంది కాబట్టి అసలు గజ్వాయ్ హింద్ జరగబోతోంది, అసలు ఇస్లాం బతుకుంది, ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ లేని దేశం ఏమవుతుంది అంటే అతను అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఆర్మీని సమర్థిస్తూ అందరినీ తిడతాడు. గతంలో పీటీఎం తిట్టాడు, ఈరోజు పీఓజేకేలో తు కీడే మొక్కోడే హో అని తిడతాడు. సో అందుకని పాకిస్తాన్ ఆర్మీని వత్తాసు పలికేటువంటి వ్యక్తి మౌలానా ఫజల్ రెహమాన్ ని విపరీతంగా తిట్టాడు. సో ప్లస్ మౌలానా ఫజల్ రెహమాన్ కి ఒక బిరుదు కూడా ఉంది, డీజిల్ మౌలానా అని, మౌలానా డీజిల్ మౌలానా అని పేరు. ఎందుకంటే ఇరాన్ నుంచి స్మగ్లింగ్ చేసి ఉచితంగా అక్కడి నుంచి తక్కువ ధరలో డీజిల్ కొనుక్కొని ఇక్కడంతా స్మగిల్ చేసి అమ్ముతున్నాడు అని చెప్పేసి దాని మీద ఒక అభియోగం కూడా మౌలానా ఫజల్ రెహమాన్ వ్యతిరేకంగా. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. మౌలానా ఫజల్ రెహమాన్ అఫ్ కోర్స్ తను కూడా సైన్యం చెప్తే విన్నటువంటి వ్యక్తే. గతంలో ఇరాన్ సమర్థిస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా ఇరాన్ వ్యతిరేకంగా ఓటు వేయడం, లేదా నవాజ్ షరీఫ్ సమర్థిస్తున్న వ్యక్తి మళ్ళీ తనకు వ్యతిరేకంగా ఓటు వేయడం, ఆర్మీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తను కూడా పొలిటికల్ గా అలాగే చేశాడు. కానీ ఈ రోజు మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్స్ మరి ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ రోజు చాలా కీలకంగా పాకిస్తాన్ మళ్ళీ అది కూడా వాళ్ళ అధీనం దాటిపోతుంది. అక్కడ కూడా ఈ రోజు టీటీపీ కావచ్చు, ఆఫ్ఘన్ తాలిబాన్ కావచ్చు, వాళ్ళ పైచే మనకు కనిపిస్తోంది. కాబట్టి మరి గాలి వీస్తోంది కాబట్టి దాన్ని సమర్థిస్తూ మౌలానా ఫజల్ రెహమాన్ స్టేట్మెంట్ ఇచ్చాడో మనకు తెలియదు. బట్ అతను చెప్పినవన్నీ సత్యాలే. పాకిస్తాన్ ఆర్మీ యొక్క నైతికత, వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే ద్వంద్వ వైఖరి, ఇవన్నీ కూడా అతను ఎక్స్పోజ్. ఎస్ సార్. సార్ ఇక నెక్స్ట్ మన ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో జిఓపి లా మేకర్స్, రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళందరూ యుఎస్ సుప్రీం కోర్ట్ ని అర్థిస్తూ ఉన్నారు. ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ మీరు అమలు పరచండి, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయండి అని. ఎందుకు అని అంటే కనుక స్ట్రీట్ ప్రీచర్స్ ఎవరైతే ఈ క్రైస్తవ మత ప్రచారకులు ఉన్నారో, వీధుల్లో ప్రచారం చేసేవాళ్ళు, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మీరు యుఎస్ సుప్రీంకోర్టుని అర్థిస్తున్నటువంటి పరిస్థితి. సో నిజానికి మాట్లాడితే మన భారతదేశంలో మొన్న మధ్యనే ఇప్పుడు ఈ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఆ పేరిట ఈ పేరిట భారతదేశంలో మత ప్రచారానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి విమర్శించేవాళ్ళు, అమెరికాలోనే మత ప్రచారానికి అడ్డంకులు ఉన్నాయన్న విషయాన్ని అదే లా మేకర్స్ గుర్తిస్తూ వాళ్ళే సుప్రీంకోర్టును అర్థిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఒకసారి వాళ్ళ హిపోక్రసీని మీరు ఎక్స్పోజ్ చేస్తారా, వివరిస్తారా సార్? ఒక క్రిస్టియన్ ప్రీచర్ ఒక పబ్లిక్ గార్డెన్ బయట, అంటే పబ్లిక్ స్పేస్ లో, పబ్లిక్ గార్డెన్ లో కూడా కాదు, మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూ ఉండొచ్చు, అక్కడి నుంచి బయటకు వస్తే రోడ్ లో క్రిస్టియన్ లిటరేచర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా దానిని పోలీసు వచ్చి అరెస్ట్ చేసి నువ్వు ఇక్కడ చేయడానికి వీల్లేదు అని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మామూలుగా క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ అందరూ ఏమంటారంటే వాళ్ళ యాక్టివిజం అంతా కూడాను వీధులు నిలబడి, ఇన్ఫాక్ట్ నాకు చిన్నప్పుడు కూడా నేను చూశాను, హన్మకొండ చౌరస్తాలో బస్ స్టాండ్ లో ఒక స్టూల్ వేసుకుని దాని మీద నిలబడి బైబుల్ వాక్యాలు చదువుతూ ఉంటారు. ఎవరు విన్నారా వినలేదా అటు దానికి దానికి సంబంధం లేకుండా చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఫ్రీగా బైబుల్ ఈ లిటరేచర్ వస్తుంది, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, పంచుతుంటారు. అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ చర్చ్ యాక్టివిటీస్. చర్చ్ సర్వీసెస్ అంటారు. ఈ సర్వీసెస్ లో అంతా కూడాను మత ప్రచారం చేయడం అన్నది మీ
బాధ్యత అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. కాబట్టి మనకు వెస్ట్ లో అంతా కూడా ఇవే చూస్తాం మనం. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ జీసస్, కమ్ టు ద ట్రూ రిలీజియన్, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. మా నాన్నగారిని కూడా వాళ్ళు గతంలో యూకేలో ఆయన పనిచేస్తున్నప్పుడు హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్ అని అడిగారండి. అఫ్ కోర్స్ మా నాన్నగారు చలోక్తిగా విచ్ సన్ ఆఫ్ గాడ్ అన్నారు. మరి సన్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అని అతను అన్నాడంటే, దానికి మా నాన్నగారు ఏమన్నారంటే వి బిలీవ్ యూఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అని మా నాన్నగారు చలోక్తి విసిరారు. బట్ నేను ఏం చెప్తున్నానంటే ఇది ఒక నైజం అక్కడ మనం చూస్తాం. జనరల్ గా ఇది మనకు ఆ దేశంలో ఈ ప్రచారం అనేది కామన్ గా మనం చూస్తుంటాం. అలాగే వాళ్ళ హోటల్స్ లో కూడా మనకు టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేసి దాంట్లో గిడ్డన్స్ బైబిల్ అనేది ఫ్రీగా ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. దానికి వ్యతిరేకంగా ఇది చేస్తే కనుక ఆ పోలీస్ ఆఫీసర్ని సమర్థిస్తూ లోవర్ కోర్టు పోలీస్ ఆఫీసర్ని సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే మనకు ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కూడా పోలీసుని సమర్థించింది. లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పోలీసుది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కి ఆ అధికారాలు ఉన్నాయి నిర్ణయం తీసుకోవడానికి, ఎక్కడ ఎవరు ఏం చేయొచ్చు చేయకూడదు అన్నది వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు దాన్ని సమర్థించారు. ఇప్పుడు అది యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టుకి వెడితే అక్కడ జిఓపి లా మేకర్స్ మనకు రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎక్కువ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ వీళ్ళని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఓటు కూడా అదే కాబట్టి వాళ్ళు ఈరోజు సుప్రీం కోర్టుకి వాళ్ళు పెటిషన్ ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ అమెండ్మెంట్ అంటే వాళ్ళ అమెరికాలో ఫస్ట్ అమెండ్మెంట్ లో వాక్ స్వాతంత్రము, ఇండిపెండెన్స్ స్పీచ్, వాళ్ళ భావజాలాన్ని వ్యక్తపరచడానికి వాళ్ళ అధికారాలు ఇవన్నీ కూడా ఫస్ట్ అమెండ్మెంట్ చెప్తుంది. సో ఈ ఫస్ట్ అమెండ్మెంట్ మీరు గౌరవించి వీళ్ళ హక్కులను రిస్టోర్ చేయండి అని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ దేశంలోనే ఇష్టానుసారంగా ఒక్కొక్క స్టేటు ఈ మానవ హక్కుల గురించి వాక్ స్వాతంత్రం గురించి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తుంటే, మన దేశంలో మన ప్రభుత్వము ఈ దేశానికి వ్యతిరేకంగా విచ్ఛిన్నకరమైన శక్తులు ఎన్జిఓల పేరిట ఇక్కడ మత మార్పిళ్లు చేయడము, ఇక్కడ విధ్వంసం సృష్టించడము, దేశ విద్రోహ శక్తులకు సమర్థన ఇవ్వడము, నక్సలైట్ లాంటి వాళ్ళకి సమర్థన ఇవ్వడము, ఇవి చేస్తుంటే వాళ్ళని అదుపులో తీసుకోవడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి FCRA రూల్స్ మనం తీసుకొస్తే దీన్ని వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. వాళ్ళ దేశంలో ఒక న్యాయం, మన దేశంలో ఒక న్యాయం. అందుకనే వీళ్ళు హిపోక్రాట్స్. రీసెంట్ గా మనం ఇన్వెస్టిగేషన్లు ఏం తెలియదు. మనకు ఛత్తీస్గఢ్ లోనో జార్ఖండ్ లోనో అక్కడ నక్సలైట్స్ కి కోట్ల రూపాయలు చర్చి రూపాయన వచ్చాయి. వాళ్ళ డెబిట్ కార్డులు అందరూ కూడా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ డెబిట్ కార్డులు తీసుకొచ్చారు. ఇక్కడ చిన్న చిన్న ఊర్లలో కుగ్రామాల్లో ఎవరికి తెలియనటువంటి బ్యాంకులు, ఆ పేర్లు కూడా వినటువంటి చిన్న చిన్న కోఆపరేటివ్ బ్యాంకుల ATMలలో వీళ్ళు లక్షలు విత్డ్రా చేసి అవన్నీ కూడా వీళ్ళు అప్పచెప్పారు వాళ్ళకి ముడుపులన్నీ కూడాను. దాంతో మత మార్పిడుల అంటే నక్సలైట్ పేరిట మత మార్పిడులు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి రిపోర్ట్స్ వెళ్ళేవి, ఇంతమంది వి హావ్ హార్వెస్టెడ్ సో మెనీ సోల్స్, ఇంతమందిని కన్వర్ట్ చేశాము అని చెప్పుకునేవాళ్ళు. ఇదంతా బయటపడింది. అందుకనే FCRA రూల్స్ వ్యతిరేకంగా వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు? మనకు మార్కో రూబియో భారతదేశానికి వస్తే కనుక మొట్టమొదటిసారి ఆయన మదర్ తెరీసా సిస్టర్స్ ఆఫ్ చారిటీ కలకటాకి ఎందుకు వెళ్ళాడు ఆయన? మనకేమో ఒక నీతి చెప్తారు, వాళ్ళ దేశంలో వేరే నీతులు. సో అందుకని ఇది అబ్సల్యూట్ హిపోక్రాట్స్ వీళ్ళు, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు చేస్తే అది న్యాయం, మనం చేస్తే అది అన్యాయం. సో అందుకని మన ఈ సెక్షన్ పెట్టింది దానికోసం, వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని రుజువు చేయడానికి మనం పెట్టాము. అలాగే మన క్రిస్టియన్ ఫాదర్స్, క్రిస్టియన్ చాలా సంస్థలు అన్ని కూడాను అమిత్ షా దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరబెట్టుకున్నారు, FCRA రూల్స్ తీసుకురాకండి. ఎందుకంటే వాళ్ళకు ఈ ఆక్సిజన్ కట్ అవ్వబోతోంది, వాళ్ళ ఆదాయం కట్ అవ్వబోతోంది. మీ మతాన్ని మీరు పాటించుకోవడానికి ఎవరు ఆపట్లేదు మిమ్మల్ని. ఈ మతాన్ని మీరు స్వేచ్ఛగా పాటించుకోండి, మీరు చర్చకు వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, మీరు మతాన్ని నమ్మండి, విశ్వసించండి, దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. కానీ ఈ యొక్క మత ప్రచారం పేరిట మీరు చేస్తున్నటువంటి ఈ దేశ విద్రోహ కార్యక్రమాలు ఏవి ఉన్నాయో దానిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి మనం చేసేది మనం చేస్తున్నాం. వాళ్ళ ఎన్ని బెదిరించినా కానీ FCRAలో మాత్రం మార్పు లేదు. చూద్దాం, ఈ పార్లమెంట్ సెషన్ లో ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. మరి అక్కడ కూడా ఇటువంటి డ్రామాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే వాళ్ళ హిపోక్రసీ. మనం థర్డ్ వరల్డ్ కంట్రీ, మనం క్రిస్టియానిటీ వత్తాసు పలకాలి, మనం కన్వర్ట్ అవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏమైనా రూల్స్ పెట్టుకుంటారు. అబ్సల్యూట్ హిపోక్రసీ. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ గతంలో టర్కీ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన వస్తున్న టైంలో కొత్తది కాక మళ్ళీ పాత ఎయిర్ ఫోర్స్ 1లోనే ఆయన రిటర్న్ వచ్చిన నేపథ్యం ఉంది. ఆ వార్తాంశానికి సంబంధించి ఒక కథనాన్ని NYT న్యూయార్క్ టైమ్స్ ప్రచురిస్తే దానిపైన వారెంట్ ఇష్యూ చేశారు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతారు.
సో ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? మీరు చెప్తేనే క్లియర్ గా ఉంటుంది. కరెక్ట్. నువ్వు జర్నలిస్ట్వి, అలాగే నేను కూడా ఈ మీడియాలోనే ఉన్న వ్యక్తిని. మన సోర్సెస్ మనకు ఉంటాయి. మన సోర్సెస్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడి నుంచి మనకు వార్త వస్తుంది, కొన్ని కొన్ని సోర్సెస్ నుంచి వస్తాయి. ఆ సోర్సెస్ బయటకి రివీల్ చేయలేనటువంటి సోర్సెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ప్రతి జర్నలిస్ట్ కు ఉంటాయి. గతంలో మనం చూసాం, ఈవెన్ అమెరికన్ జర్నలిస్ట్ కూడా వెళ్ళి ఒసామా బిన్ లాదెన్ ఇంటర్వ్యూ చేసి వచ్చారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఐమన్ అల్ జవారీని ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి అలాగే టెర్రరిస్టులని మన దేశంలో కూడా చాలా మంది మన జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చారు, నక్సలైట్లని ఇంటర్వ్యూ చేశారు. సో ఇది జర్నలిజంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి హక్కు, అధికారం. సో న్యూయార్క్ టైమ్స్ ఏం చేసిందంటే, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 పాత ఎయిర్ ఫోర్స్ 1 తీసుకొని టర్కీ నుంచి రావాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడేమో కొత్త ఖతార్ వాళ్ళు డొనేట్ చేసినటువంటి బోయింగ్ ని అతను ఎయిర్ ఫోర్స్ 1 గా వెళ్ళేటప్పుడు వెళ్ళాడు. రిటర్న్ లో ఎందుకు వచ్చాడని వాడు ఇన్వెస్టిగేట్ చేసి వాడు ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే, ఖతార్ నుంచి వచ్చినటువంటి బోయింగ్ మీద $400-500 మిలియన్ ఖర్చు పెట్టి దాన్ని అత్యాధునికంగా తయారు చేసి దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని పెట్టి వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళారు అక్కడికి. దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 గా కన్వర్ట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ 1 గా కన్వర్ట్ చేసి దాన్ని అక్కడికి మనకు నేటో సమ్మిట్ కి తీసుకువెళ్ళారు. దాంట్లో వెళ్ళాడు ఆయన. కానీ వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, సిఐఏ, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు, ప్రెసిడెంట్ ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏం చెప్పారంటే, ఈ విమానంలో అంటే పాత ఎయిర్ ఫోర్స్ 1 లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్ని లేవు, దాంట్లో ఉన్న సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ దీంట్లో లేవు. నువ్వు వెడుతున్నది టర్కీకి వెడుతున్నావు, ఇరాన్ పక్కనే ఉంది. కాబట్టి ఇరాన్ ఇన్ని దేశాల్లో దాడి చేయగలేదు, నీ మీద దాడి చేయదని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేస్తే కొత్త ఎయిర్ ఫోర్స్ 1 ఆ దాడిని తట్టుకునేటువంటి దీంట్లో ఇంకా అటువంటి శక్తి లేదు, దీంట్లో ఆ ప్రోటోకాల్స్ అన్ని పెట్టలేదు. కాబట్టి సేఫ్ గా నువ్వు తిరిగి రావాలంటే పాత ఎయిర్ ఫోర్స్ 1 లోనే రా అని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఫైనల్ గా దాంట్లో వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేసినందుకు నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది దేశం యొక్క సీక్రెట్, ఇది క్లాసిఫైడ్, ఇది ఎవరికి తెలియకూడదు, నీకు ఎలా తెలిసింది, కాబట్టి జవాబు చెప్పు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇష్యూ చేశారు. అదే మన దేశంలో జర్నలిజం కి హక్కులు లేవు. మనం చూసాం కదా, అమ్మాయి యూరోప్ లో మోదీ గారు వెళ్ళినప్పుడు, ఫ్రీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మా దేశం, మీ దేశంలో అసలు ఫ్రీడమే లేదు, జర్నలిజం ఫ్రీడమ్ ఇండెక్స్ లో చూస్తే మనం ఎక్కడో పాతాళంలో ఉంటాము, మన దేశంలో జర్నలిస్ట్ అందరూ చచ్చిపోతున్నారు, వీళ్ళని కొనేస్తున్నారు. సిజేపీ పార్టీ కూడా అదే కదా, అంబానీ అదానీ వాళ్ళ ఛానల్స్ ను మూయాలి, గోదీ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరి మీద ఇన్వెస్టిగేషన్లు చేయాలి. ఇటువంటివన్నీ కూడా అంటే మన దేశంలో జర్నలిజం అంతా ప్రభుత్వం రన్ చేస్తోంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ రన్ చేస్తోంది. ఇక్కడ వాక్ స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు. కానీ ప్రతిరోజు ప్రింట్, తర్వాత మనకు న్యూస్ లాండ్రీ, మనకు ఇటువంటి గ్యాంగ్ అంతా ఉన్నారు కదా, టుడే గ్యాంగ్, మనకు రాజ్దీప్ సర్దేశాయ్, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోజు కామెంట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఏషియా నెట్ కేరళలో అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి మోదీని తిట్టండి, వాళ్ళకి రోజే గడవదు. కాబట్టి ఇంత ఉన్నా కానీ కూడా ఇక్కడ ఫ్రీడమ్ లేదు, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, జర్నలిజం లేదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కానీ వాళ్ళని వారెంట్స్ ఇష్యూ అవుతాయి, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ జర్నలిస్టిక్ ఫ్రీడమ్ ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. దేశ రక్షణ ఇవన్నీ గుర్తొస్తాయి. మన దేశంలో దేశ రక్షణ గుర్తురాదు. మనం ప్రశ్నిస్తే కనుక ప్రభుత్వం కాలు రాస్తుంది. అబ్సల్యూట్ హిపోక్రైట్స్. అందుకని మనం ఇది ఎక్స్పోజ్ చేసి తీరాలి. వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వత్తాసు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చూసాం, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ అసలు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది మన దేశంలో. చాలా పెద్ద పెద్ద పదాలు వాడతారు. ప్రతిరోజు మోడీని తిట్టండి బతకనటువంటి జర్నల్స్, మీడియా హౌసులు ఎన్నున్నాయి మన దేశంలో. అయినా కానీ మనకు స్వతంత్రం లేదు. అక్కడ మాత్రం ఎవరన్నా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అవుతుంది. హిపోక్రైట్స్. సరే, ఇక లాస్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయని. రిపబ్లికన్ సెనేటర్ ఒక ఆవిడ, ఆమె ప్రైవేట్ బిల్ ఒకటి సెనేట్ లో ప్రవేశపెట్టింది, టెనెసీ సెనేట్ లో. దాంట్లో ఏంటంటే, నిజానికి దీని బిల్ పేరేదో ట్రూత్ ఇన్ కవరేజ్ యాక్ట్ అని పెట్టారు. అందులో ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు రివర్స్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ కి ఫండ్ ఇవ్వట్లేదు అని.
సో రివర్స్ చెక్స్ ఆపరేషన్స్ కనుక చేసుకుంటే వాళ్ళకు ఫండ్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీలు అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ బిల్లు ఉద్దేశం. ఒకసారి డీటెయిల్స్ చెప్తారు సార్? ఆపరేషన్స్ కి ఇన్సూరెన్స్, మళ్ళీ తర్వాత రివర్స్ జెండర్ చేంజ్ ఆపరేషన్స్ కి ఇంకొక ఇన్సూరెన్స్ అప్లై కావట్లేదు, చేయాలని చెప్పడం. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఈ అమెరికాని నడిపిస్తున్నటువంటి 4 పిల్లర్స్ మనం ఎప్పుడు చర్చిస్తాం. మనం డీప్ స్టేట్ అక్కడి నుంచే వస్తుంది. ఈ 4 పిల్లర్స్, మొట్టమొదటిది మనకు వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, రెండవది వాళ్ళ ఆయిల్, మూడవది వాళ్ళ ఫార్మస్యూటికల్ అండ్ ఇన్సూరెన్స్, నాలుగవది వాళ్ళ డాలర్ అండ్ బ్యాంకింగ్. ఈ 4 స్తంభాల మీదనే అమెరికా మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది, ఆ దేశం నడుస్తుంది. ఈ 4 స్తంభాలే పాలసీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళే డిక్టేట్ చేస్తారు. దాంట్లో ఒక పిల్లర్ ఫార్మస్యూటికల్ అండ్ ఇన్సూరెన్స్. ఈ రెండు కలిపి మనం చూడాలి. వాళ్ళిద్దరూ జంట కవులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి కొత్త అంటే ఆదాయం సంపాదించుకునేటువంటి కొత్త స్కీమ్ తీసుకొస్తారు. కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడంతా దాన్ని ఒత్తాసు పలుకుతూ ఇన్సూరెన్స్ తగుదనమ్మా అంటూ వాళ్ళు వెనకాల ఉంటారు. ఎందుకంటే ప్రజలు దాన్ని నమ్మడానికి సిద్ధపడరు కాబట్టి ఫస్ట్ దీన్ని తీసుకొస్తారు. ఒక ఉదాహరణ, మనం గతంలో కొలెస్ట్రాల్ చాలా హానికరము. కొలెస్ట్రాల్ ఎటువంటి హెచ్డిఎల్ ఇంకేవో కొలెస్ట్రాల్ అవి ఇవి అని ఏ స్థాయిలో ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. స్టాండర్డ్ వాళ్ళు పెట్టారు. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడాను, పురుషుడు కానీ స్త్రీ కానీ, వాళ్ళు చెప్పిన స్టాండర్డ్ 100% కొలెస్ట్రాల్ పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తి ఒక్కడిని చూపించలేరు వాళ్ళు. కానీ వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళు ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఈ స్టాండర్డ్ లో లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మందులు తీసుకోకపోతే హార్ట్ అటాక్లు వస్తాయి, కార్డియాక్ అరెస్ట్లు వస్తాయి, అదైపోతుంది ఇదైపోతుంది, చచ్చిపోతారు వీళ్ళు, ఇలా వాళ్ళు బెదిరించేవాళ్ళు. తర్వాత ఏమైంది, దాన్ని అంతా ఇన్సూరెన్స్ కవర్ చేసేది. ఇన్సూరెన్స్ కవర్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళు, ప్రజలందరూ కొనుక్కునేవాళ్ళు. దీంతో ఒక పెద్ద ఇండస్ట్రీ తయారైంది, పెద్ద బిజినెస్ తయారయ్యింది. సడన్ గా ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టాలు వాళ్ళు రావడం మొదలెట్టాయి. నష్టాలు రావడంతో వాళ్ళు ఏం చేశారంటే చెక్ చేసుకున్నారు ఎక్కడ నష్టాలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ మందులు ప్రతి మనిషికి రాస్తున్నారు కాబట్టి ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ కూడాను వీళ్ళు క్లెయిమ్లు పెట్టారు కాబట్టి దీనివల్ల మనం తట్టుకోలేమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే సడన్ గా ఓ రోజు పొద్దున్న నిద్ర లేచి అమెరికా ప్రభుత్వం అసలు కొలెస్ట్రాల్ రోగమే కాదు, దీని ఇన్సూరెన్స్ కవర్ చేయక్కర్లేదు కొట్టిపడేశారు. ఇప్పటికి కూడా మన దేశంలో కొలెస్ట్రాల్ మందులు అమ్ముతున్నారు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, కానీ అమెరికాలో డిజీజే కాదు లేపేశారు. అలాగే ఇంకొక కొత్త వర్టికల్ తీసుకొచ్చారు, సెక్స్ చేంజ్ ఆపరేషన్స్. ఇది సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ చేయడం వల్ల దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దానివల్ల ఇండస్ట్రీ నడుస్తాం. దాని మనకు ప్యూబర్టీ బ్లాకర్స్ కావచ్చు, లేదా మనకు ఎస్ట్రోజిన్, టెస్టోస్టెరాన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు కావచ్చు, లేదా సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ కావచ్చు, పురుషులకి స్తనాలు ఇవ్వడము, మహిళల అవయవాలు పెట్టడము, అలాగే స్త్రీలని పురుషాంగాలు పెట్టడము, వాళ్ళ గర్భసంచీలు పెట్టడం మగవాళ్లకు, ఇటువంటి సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ తయారైంది. మరి సామాన్య ప్రజలు దాన్ని ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితి కదా. ఏదో టాప్ ఒక 1000 మందో 2000 మందో బిలియనర్స్ చేస్తే కదా దానివల్ల వాళ్ళకి ఏం లాభం లేదు. సామాన్య ప్రజలు దాన్ని వాడారు కాబట్టి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని వాడారు. కొలెస్ట్రాల్ ఎలాగ వాడారో అలాగే ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు వాడారు. ఇన్సూరెన్స్ కంపెనీలు మీరు సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ చేసుకుంటే దాన్ని సమర్థిస్తారు, దానికి ఫండింగ్ ఇస్తారు. వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక్కొక్క ప్రొసీజర్కి అవుతుంది. అన్ని వాళ్ళు కవర్ చేస్తారు కాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నారు. దాన్ని ఎంకరేజ్ చేశారు. ఎల్జీబీటీక్యూ మూవ్మెంట్ తీసుకొచ్చారు, వోకిజం తీసుకొచ్చారు, డిఈఐ ఈఎస్జి అనేటువంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. కంపెనీలలో కనుక మీరు వీళ్ళని గౌరవించకపోతే మీకు ఫండింగ్ రాదని చెప్పి ఒక ఎకోసిస్టమ్ తీసుకొచ్చారు. మన దేశంలో కూడా ఫ్లిప్కార్ట్ మనం చూసాం ఏం జరిగింది. ఇంత ఎకోసిస్టమ్ నిలబెట్టారు ఫండింగ్ పైసల కోసం. సడన్ గా ఇప్పుడు ఏమైందంటే కనుక కొంతమంది సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ చేసుకోనో ప్రొసీజర్స్ చేసుకోనో తర్వాత వాళ్ళలో ఒక విధమైన రియలైజేషన్ వచ్చి నేను తప్పు చేశాను, నేను అమ్మాయిని ఒక మహిళను పురుషుడిగా అయ్యేటువంటి ప్రయత్నం చేశాను, ప్యూబర్టీ బ్లాకర్స్ వేసుకున్నాను, ఏదో కొన్ని సర్జరీస్ కూడా చేసుకున్నాను, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను, కానీ నాలో స్త్రీత్వం నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తోంది, నేను స్త్రీగానే ఉండదలుచుకున్నాను అని అనుకున్నటువంటి వ్యక్తులకు ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదు. అంటే వన్ వే ట్రాఫిక్. ఒక్కసారి నువ్వు సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేసుకున్నావు అంటే మళ్ళీ సెక్స్ చేంజ్ రివర్స్ ఆపరేషన్ కి సపోర్ట్ ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కనుక ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ఏంటి ప్రకృతికి విరుద్ధంగా వెళుతున్నాం. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది ఆబ్వియస్లీ శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ రివర్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయట్లేదు. వాళ్ళు అటుగాక ఇటుగాక ఇరుక్కుపోతున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఒక టెనిసీ రిపబ్లికన్ సెనేటర్ ఒక ఆవిడ డయానా హార్ష్బర్గర్,
ఈవిడ ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దాని పేరు ట్రూత్ ఇన్ కవరేజ్ యాక్ట్. ట్రూత్ ఇన్ కవరేజ్. కవరేజ్ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్. ఇన్సూరెన్స్ కవరేజ్ లో సత్యం ఉండాలి అన్నటువంటి పేరుతో ప్రవేశపెట్టింది. అఫ్ కోర్స్ ఈ లాబీ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు రిపబ్లికన్స్ ని డెమోక్రాట్స్ ఇద్దరిని కొనేయగలరు. ఈ ఇన్సూరెన్స్ లాబీను, తర్వాత మనకు ఫార్మస్యూటికల్ లాబీ. కాబట్టి ఇది చట్టం కింద వస్తుందా అన్నది పెద్ద ప్రశ్ననే, బహుశా రాకపోవచ్చు. బట్ ఈ సమస్యనే ఆవిడ బయటికి తీసుకొచ్చింది. అంటే ఆ దేశంలో ఈ యొక్క వోకిజము, ఈ యొక్క చెత్త భావజాలం అన్నది అస్త్రంగా వాడుకొని ఒక బిజినెస్ వర్టికల్ గా తయారైనటువంటి పరిస్థితిలో సామాన్య ప్రజలు ఎలా నాశనం అవుతున్నారో మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క కృత్రిమమైనటువంటి, ప్రకృతి విరుద్ధమైనటువంటి ఈ వోకిజం అన్నది ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. అన్ఫార్చునేట్ గా మన దేశంలో కూడా ఆ పాలసీస్ అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ జెండర్ న్యూట్రల్ పాలసీస్ అనేవి మన దేశంలో కూడా చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఫార్మస్యూటికల్ రంగం అంతా కూడా, ఎందుకంటే మనకు ఆ ఫార్ములేషన్స్ కానీ, ఆ రీసెర్చ్ కానీ, ఆ వర్టికల్స్ కానీ, ఆ ప్రోటోకాల్స్ కానీ అన్ని కూడాను WHO నుంచో, అమెరికా నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దేశంలో కూడా ఇటువంటివే జరుగుతుంది. కాబట్టి మన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనకి ఇటువంటి జెండర్ న్యూట్రల్ సజెషన్స్ అన్ని వచ్చి దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎకోసిస్టమ్ మన దేశంలో కూడా తయారవుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి కేర్ఫుల్ గా లేమంటే కనుక ఆ దేశాలు అవి ఎలా పతనం చెందుతున్నాయో, ఆ సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయో మనకు కూడా అటువంటి దుస్థితి పడుతుంది. కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, నిజంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 255వ ఎపిసోడ్ ఇది. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.